వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఇవాళ నేను ఒక ప్రత్యేకమైన పర్సన్ దగ్గర ఉన్నాను. ఈయన ప్రత్యేకతలు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా మల్టీ టాలెంట్ పర్సన్ అని చెప్పాలి. వాట్ నాట్, పెయింటింగ్ అయితేనేమి, శాండ్ హట్ అయితేనేమి, లేదంటే మ్యూజిక్ అయితేనేమింది, కంటెంట్ అయితేనేమింది, రైట్ బుక్స్ రాయడంలోనే ఏంటనేమి, లేదంటే పాటలు పాడడం అనేది, వయలిన్ వాయించడం లేదు, ఇవన్నీ కూడా తనకి మల్టీ టాస్కింగ్ అనొచ్చు. సో ఇప్పుడు ఇంత టాలెంటెడ్ ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, అసలు జనరల్గా తను ఫిలాసఫర్ కూడా, కొన్ని విషయాల గురించి చాలా చక్కగా మాట్లాడతారు. మరి అవన్నీ తనతోనే మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాంతిరస గారు. హాయ్ అండి. హాయ్ సహస్ర, ఎలా ఉన్నారు? ఇంకా తెలుసు ఆన్సర్ ఎప్పుడు బాగానే రాజీవ్ గారి లాగా మాట్లాడుతున్నారు కదా. అసలు మన కాన్వర్సేషన్కి భూమికి ఏంటంటే ఎవరితో పోల్చొద్దు. అంతేనా? మరి రాజీవ్ గారు బుక్ ఎందుకు రాశారు? రాయొచ్చు, నేను అనుకున్నా ఎవరన్నా రాయొచ్చు, మీరు కూడా రాయొచ్చు. బుక్ రాసింది ఆర్జీవి గారి గురించి కాదు, ఒక హ్యూమన్ మైండ్ ఎలా ఆలోచిస్తుందని చెప్పడానికి అతను ఒక పోస్టర్ బాయ్గా కనిపించాడు అంతే. అంతే తప్ప ఆర్జీవి గారితో సంబంధం లేదు పుస్తకానికి. అంటే చదివితే అర్థమవుతుంది. చదవని వాడికి ఆర్జీవి గురించి ఏదో రాశాడు, ఆర్జీవిని ఊదాడు, లేకపోతే ఏదన్నా పుస్తకం రాస్తే భవిష్యత్తులో బెనిఫిట్స్ వస్తాయని, సినిమా అవకాశాల కోసం ఇదొక విజిటింగ్ కార్డ్, అటువంటి ఏమీ లేవు. జస్ట్ ఒక ఫిలాసఫీ ఇన్ జనరల్. మన మధ్య తిరుగుతున్న వ్యక్తి ఇలా కూడా ఆలోచిస్తున్నాడు, సక్సెస్కి ఫెయిల్యూర్కి బియాండ్గా తను జీవితాన్ని చూస్తున్నాడు అన్న కాంటెక్స్ట్ తప్ప నేను అది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఆ తర్వాత 5 పుస్తకాలు రాసిన, ఇంకో 1.5 month తర్వాత ఇంకొక బుక్ రాస్తున్నా. సో నేను వర్తమానంలో ఉన్నా, అది అప్పటి వర్తమానం. ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు ఆ పుస్తకంలో ఏముంది. నేను చూసిన వాళ్ళలో కొద్దిగా డిఫరెంట్గా అనిపించే పర్సన్స్లో ఆర్జీవి గారు ఒకరు, మీరు ఒకరు. మీరు కూడా నాకు అందరిలాగా కనిపించారు. ఏదో స్పెషాలిటీ, అందరూ స్పెషల్, కానీ మీరు అందరికన్నా భిన్నంగా ఉంటారు. అది చూసే దృష్టి నీకుంది అంతే, అది నీ స్పెషల్ అనమాట. అంటే నువ్వు చూడగలుగుతున్నావు అట్లీస్ట్. ఒక దాంట్లో ఒక ఆర్ట్ని చూసేవాడు అందులో ఏమి లేదు, తాను చూడగలుగుతున్నాడు. అట్లా నువ్వు స్పెషల్, అంటే అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని గుర్తించే స్పెషల్ క్వాలిటీ నీకుంది. ఎంత గొప్ప విషయం. లేదు, నిజం చెప్తున్నా. సరే చెప్పండి. చాలా వరకు మీ గురించి బుక్స్ కానీ లేదంటే పోయిమ్స్ కానీ వీటి గురించి తెలుసు. మీ పర్సనల్ విషయాలు చాలా వరకు తెలియదు. పర్సన్ లేదు అసలు. లేదా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లేదు అసలు. అంటే పర్సన్ అన్నది పోయింది లైఫ్లో. అది ప్రపంచంలోనే పర్సనల్ విషయాలు ఉంటాయి. రెండు పర్సనల్ అన్న తర్వాత దాని అర్థం చెప్పకూడదని. మీరు కాంతిరస అనే పేరు కన్నా ముందు మీరు రజనీకాంత్ అని విన్నాను. అవును, కరెక్టే. పేర్లు ఏమి లేదు. ఎందుకు పేరు మార్చుకున్నారు? ఉత్తగానే, అంటే ఒకనొక మూమెంట్కి. లేదా బుక్ పేరు అలా ఉండాలి అట్లాంటి అంటే ఇప్పుడు ఏవేవైతే అందరు అనుకుంటున్నారో అవేవి కాదు. రజనీకాంత్ ఆల్సో వెరీ నైస్, పిలుచు. మంచి పేరు. నాకు ఏ అటాచ్మెంట్ లేదు పేరుతో. ఏదైనా పేరు నచ్చ కొందరు మార్చుకుంటారు. రజనీకాంత్. నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు రజనీకాంత్ అని పిలిచినా పలుకుతా నేను. నాకు ఏ అటాచ్మెంట్ లేదు పేరుతో. కాంతిరీసా అన్నా ఓకే, రీసా అన్నా ఓకే, అన్నా ఓకే. అంటే ఇట్స్ జస్ట్ ఏ నేమ్. ఈ ప్రపంచంలో నన్ను ఎవడన్నా పిలవడానికి ఏ బాబు, హలో గడ్డ బాబు అనకుండా ఏదో పేరు పిలవాలి కదా. సో లిటిల్ కొంచెం క్రియేటివిటీ ఉంది కాబట్టి నాకు అనిపించింది ఆ క్షణంలో జీవితానికి పర్పస్ లేదు. 2009 నవంబర్ ఆ ప్రాంతంలో ఐ టోటల్లీ ఇంటూ సంథింగ్. అట్లా లేదు, ఇదంతా ఫిలాసఫీ ఏమి, అంత ఆలోచననే లేదు. జస్ట్ అంత పెద్ద పేర్లు ఎవడు పిలుచుకుంటాడు? ముందుల 4 తీసేసేయి, రీ అని పిలు. ఏమి లేదు అర్థం, ఏమి లేదు. ఉన్నదంతా మీనింగ్లెస్. మనం అర్థం వెతుకులాడుతున్నాం చూడు. ఏమి లేదు, దానికి ఏ అర్థం లేదు. అసలు పేరు అర్థంతో పని. ఇప్పుడు సహస్ర అంటే సహస్ర హాయ్ అన్నాను, సహస్రకున్న అర్థం ఏందని నేను ఎందుకు అడుగుతా చెప్పు. అది స్ఫురిస్తుంది అంతవరకు. తద్వారా ఏదైనా పేరు అంతే. సో నేను పేరుకి నాకు ఏ విలువ లేదంటే, మనం ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది పేరుతోటి కదా. నేను దాన్నే భూస్థాపితం చేసిన. పేరే లేనప్పుడు ఆ పేరుకి అంటుకున్నవి ఏవీ లేవు. అంటే పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, వంశం, ఇదంతా పేరుకు ముడిపడి ఉంటుంది కదా. ఇంటి పేరు ఈ రెండు తీసేసింది నేను. సర్టిఫికెట్స్లో ఉంటుంది, ఉండని. నా హృదయంలో కానీ నా మనసులో కానీ లేవు అవి. ఏ సిగ్నిఫికెన్స్ లేదు. నన్ను బేవకూని పిలిచినా ఓకే. జస్ట్ దేనికుంటే ప్రాధాన్యత దానికి ఉంది. నేను ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నాలో ఏ బంధం లేదు. నాకు జస్ట్ బాధ్యతలు ఉన్నాయి.
దాని గౌరవంగా నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎలాంటి అన్ని బాధ్యతలు నీతో మాట్లాడుతున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఇది ఒక బాధ్యత అంతే. అట్లా అన్నీ ఎవ్రీథింగ్. ఇప్పుడు నువ్వు సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నేను కన్సల్ట్ చేసి భోజనం చేస్తావా, నేను వండి పెడతా, లేకపోతే కన్నం వండి పెడతాను. సో ఈ బేసిక్ ఏ రోజు ఆ రోజే బాధ్యతలు, తాత్కాలిక బాధ్యతలు, ఆ బాధ్యత ముగించుకోవడం, మళ్ళీ రేపటికి నిత్య నూతనంగా ఎంటర్ కావడం. భూమి మీద నేను ఉన్నందుకు, నాకు ఒక బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉన్నందుకు నేనేం చేయగలను ఆలోచించడం, వాటిని నాకు సాధ్యమైనంత మేర పరిపూర్తిగా చేయడం. దానికి పేరు ప్రతిష్టలు లేకపోతే డబ్బు, ఐడెంటిటీ వీటితో లింక్ పెట్టకుండా దాని శాంక్టిటీని కాపాడడం. మీరు జనరల్గా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? దేనికి? అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తా. సమశ్రద్ధ నా జీవితం. ఇప్పుడు నేను మా అమ్మతో ఎలా మాట్లాడుతున్నానో శ్రద్ధ విషయంలో నీతో అలాగే మాట్లాడుతున్నా. చనువు విషయంలో వేరే వేరే ఉంటుంది. చదువు నాకు కణమతో ఉండే చనువు వేరు, శ్రద్ధ సేమ్. ఆమెతో శ్రద్ధగా మాట్లాడుతున్నా, నీతోనూ శ్రద్ధగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చి చాలా మందితో శ్రద్ధగా మాట్లాడుతా. చనువులు మారుతాయి. చనువు అందరితో కుదరదు. ఆ చనువుకే తక్కువ చనువు ఉన్న చోట ప్రొఫెషనల్ అంటున్నాం అంతే మనం, బీయింగ్ డిప్లొమాటిక్. శ్రద్ధ సేమ్. సో ఇప్పుడు నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు అర్థమైన ఒకనొక రహస్యం ఇది నేను పుస్తకాలు చదివితే నాకు అర్థం కాలేదు, నాకు స్ఫురించింది. అంటే మీరు ఆధ్యాత్మికంగా రావాలని మీకు ఎప్పుడు ఏ వయసులో వచ్చింది అసలు? ఉన్నదే ఆధ్యాత్మికతకి. ఇంతకు ఇప్పుడు నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అంటే యు ఆర్ స్పిరిచువల్ అంతే. అది నీకు అనిపించలేదు, నీకు తగలలేదు. ఇప్పుడు నేను ఆయింట్మెంట్ పెట్టుకున్నావు, నేను పెట్టుకోలేదు, నీకు దెబ్బ తగలలేదేమో. స్పిరిచువల్ ఉంటుంది అంతే. నువ్వు ఎప్పుడైనా సీరియస్గా బ్రీత్ చేసినావా? ఐసీయూలో ఉంటే తప్ప చేయలేదు. అసలు నువ్వు జస్ట్ బ్రీత్. స్పిరిచువాలిటీ అనేది వేరే ఏమంటారు, ఒక మోడరేట్ స్టేట్ ఆఫ్ ఎనీ అదర్ బీయింగ్ అన్నట్టు. అంటే ఏ స్పెషాలిటీ లేని, ఏ బరువు లేని, ఏ ప్రాధాన్యత లేని ఒకనొక స్థితి స్పిరిచువాలిటీ అనేది. స్పిరిచువాలిటీ అనేది వేషధారణ కాదు. స్పిరిచువాలిటీ అనేది నువ్వు ప్రదర్శించే అంశము కాదు. స్పిరిచువాలిటీ నీ జీవన విధానం అంతే. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక గుడికి వెళ్ళో లేకపోతే ఏదైనా భక్తికి వెళ్ళో కొంతమంది చూసి నేర్చుకొని మనం కూడా ఇలా వెళ్ళాలి అనేది కాదు. ఎక్కడన్నా ఏమన్నా శ్రద్ధ సమానంగా ఉందా లేదా చూసుకో. నువ్వు బాత్ కథం. నువ్వు గుడికే పో, ఫ్రెండ్ ఇంటికే పో, వంట చేస్తున్నావా, బాత్రూమ్ కడుగుతున్నావా, సహస్రగారితో మాట్లాడుతున్నావా, డజంట్ మ్యాటర్. నీ శ్రద్ధ నిర్ణయిస్తుంది నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు. చూడు, ఇప్పుడు చీపురు ఊడుస్తున్నాడు, ఒకటి శ్రద్ధ లేదు. ఎందుకు? వాడు చీపురు ఊడ్చేదానికి వాడు వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి, అది పనికిమాలిన పని అనుకుంటున్నాడు కాబట్టి శ్రద్ధలో వ్యత్యాసం వచ్చింది. హఠాత్తుగా ఎవరో చెప్పారు, ముఖ్యమంత్రి వస్తున్నాడు, వాళ్ళ ముందు ఉడవాలంట. వాడే అందరికంటే ముందు బయలుదేరాడు, ఫోటోలో పడతాడు, ముఖ్యమంత్రితో కరచాలనం చేసుకోవచ్చు, ప్రాధాన్యత ఇస్తున్నాడు. సో నిరంతరం ఈ ప్రాధాన్యత అప్రాధాన్యతల మధ్యన నీ మనసు కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు నాలో అది లేదు. సింపుల్. అన్నీ ఇంపార్టెంట్ నాకు. సో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసాను. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఏముండదు లేదా? నువ్వు అట్లా చెప్పు. మీనింగ్ నాకు కనిపిస్తుంది. ఏ మీనింగ్ లేదు. 100% నేనైతే అట్లనే వేస్తున్నా. ఇప్పుడు నేను నా దగ్గర హాయిగా తిని పడుకునే డబ్బులు ఉన్నాయి. నేను నెక్స్ట్ ఒక 10 ఏళ్ల వరకు, ఐ థింక్ 10 ఏళ్ల వరకు మనం ఏం చేయకుండా హాయిగా తిని పడుకోవచ్చు. అబద్ధం చెప్పింది, అబద్ధం చెప్పింది. అసలు నా కెరీర్ వద్దు, ఈ బోర్డు జనాలు ఇచ్చే నాకు రెస్పెక్ట్ వద్దు. నేను నిజం చెప్తున్నా. దాని అంటే అధ్యయనం ఉంది. అధ్యయనం ఉందంటే ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. పాల్గోగా, లేకపోతే సిజానే, పిసారో, లేకపోతే మానే, లేకపోతే గుస్తావ్ క్లిమ్ట్, ఇట్లాంటి అద్భుతమైన లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు, నేల మీద పడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క మేధస్సు అపారం. వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేసిండ్రు, మనుషుల్ని అధ్యయనం చేసిర్రు, శరీర భంగములను అధ్యయనం చేసిర్రు, వాళ్ళకున్న సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిండ్రు, కొందరు నేచర్ని అధ్యయనం చేసిర్రు, కొందరు ఒకటే అంశాన్ని. ఇప్పుడు చెట్టు కాండం ఉంది, ఆ చెట్టు కాండాన్ని వాడు అధ్యయనం చేసిండు. ఒకడు తాయితీకి వెళ్ళి అక్కడున్న బ్లంట్ ముక్కులు, నోసులు ఉన్న అమ్మాయిలు అందాన్ని పట్టుకొని దాన్ని పెయింటింగ్స్ వేశాడు. ఒకడు న్యూడిటీని ఎక్స్ప్లోర్ చేశాడు. ఒకడు జస్ట్ పెయింటింగ్ వేసాడు. చలువరాయి తెలుసు కదా, పాలరాయి అంటాం. చలువరాయిని పెయింటింగ్గా వేశాడు. చలువరాయి పెయింటింగ్ వేశాడు. సో దే ఎక్స్ప్లోర్డ్. వాళ్ళందరికీ డబ్బు రాలే, వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతులు రాలే. కొందరికి అదృష్టశాతం డబ్బు పేరు 2 వచ్చాయి, కొందరికి డబ్బు వచ్చింది పేరు రాలే, కొందరికి పేరు అనంతంగా వచ్చింది, రూపాయి వేయలేవాడు. ఇట్లాంటి రకరకాల కాంట్రడిక్షన్స్ ఉన్న రకరకాల ఆర్టిస్టులు చేసిన వర్క్స్ చూసినప్పుడు నాకు ఒక మానసిక విస్ఫోటనం జరిగింది. అదేమిటి? ఎన్ని రకాలుగా చేశారో తెలిసింది. తద్వారా నేనేమైనా చేస్తే కొత్తగానే చేయాలి తప్ప వాళ్ళు చేసినట్టు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో లాగా, లేకపోతే రవివర్మ లాగా నువ్వు పెయింటింగ్ వేస్తే ఎంత గొప్పగా వేసినా రవివర్మ పెయింటింగ్ వేసావు కదా అంటారు అంతే.
ఇప్పుడు చిరంజీవి లాగా ఒక నడిచాడు, చిరంజీవి డూప్ అంటారు అంతే, యు ఆర్ నాట్ రియల్. అట్లా ఈ ఇప్పుడున్న ఇప్పుడు నేను దీనికంటే చాలా గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేయగలను, కానీ గొప్ప పెయింటింగ్స్ ఆల్రెడీ వేయబడ్డాయి, చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో కొత్తది వేయాలి, అక్కడ పుట్టింది సిగ్నేచర్ స్టైల్. ఇది కొత్తది. ఇప్పుడు ఇది కాదు, ఇది నేనేలే, ఇది మావాడు వేసింది, టైసన్ వేసిండు, ఇది నేనేసింది. ఇప్పుడు మీరు వేసిన దాంట్లో ఆ లోపల కూడా స్పీచ్ అవంతా ఫిల్లర్స్. అవి నేను వేసిన దాంట్లో నువ్వు చూడవలసింది ఒక్కటే చుక్క. దిస్ ఇస్ మై పెయింటింగ్, మిగతా అంత బక్వాస్. అంత సింప్లిఫైడ్ వర్షన్ చెప్తున్నా నీకు. ఇప్పుడు నేను భవిష్యత్తులో నేను వేసే పెయింటింగ్ లో నా సంతకం లేకుండా నువ్వు ఎట్లా గుర్తుపడతావు? చుక్కలు చూసి గుర్తుపట్టు. ఇప్పుడు నేను వేసిన అన్ని పెయింటింగ్స్ లో నీకు చుక్కలు ఉంటాయి, లేదా కొన్ని ప్రయోగం కోసం అది సిగ్నేచర్. అది ఇప్పుడు ఆ చుక్కల్లో ఒక ట్రాన్స్పరెన్సీ, దాంట్లో ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు బయటకు చూపించలేను. దర్ ఆర్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఐఎమ్ డూయింగ్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ డాట్. ఇంకొకటి, ఇప్పుడు నా సిగ్నేచర్ స్టైల్ రివీల్ చేసిన ఆయన ఒకటి కాపీ కొట్టలేడు. ఎందుకో తెలుసా? అది లోపటి నుంచి పలకాలి. అది నువ్వు కాపీ కొట్టిన 2 వేస్తావు, 5 వేస్తావు, తర్వాత వాడికి అనిపిస్తుంది ఏం చుక్కలు పెట్టాలి. కానీ నేను చుక్క పెడుతున్నప్పుడు లోకం మర్చిపోబడుతుంది. బికాజ్ అది నా యొక్క కొన్ని సంవత్సరాల అధ్యయనంలో నుంచి పుట్టినటువంటి ఒకనొక స్ఫురణ. టైం సంబంధించిన విషయం కాదు, ఎప్పుడు ఒకటే చుక్క పెడుతున్నా. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఒక గంట సేపు మాట్లాడామనుకో, ఎన్ని పదాలు మాట్లాడేంటావు? అది అయిపోయింది. లెక్క పెట్టుకుంటే అలసిపోతుంది, లెక్క పెట్టుకునే అవుతుంది. నేను ఎప్పుడు ఒకటే చుక్క పెడుతున్నా. సో నాకు ఇప్పుడు తెలిసింది మీ సిగ్నిఫికేషన్ అంటే ఇంకా అదే అంతే. సో ఇప్పుడు నేను ఎన్నెన్నో చేయగలను, కానీ చుక్క దగ్గర వచ్చి ఆగింది. దట్ టు ఏ ట్రాన్స్పరెంట్ డాట్. అదే చెప్తున్నా, కొన్ని ప్రయోగాలు చేస్తూనే ఉంటాయి. ఈరోజు ఇప్పుడు నువ్వు వచ్చే ముందు 20 నిమిషాల్లో పెయింటింగ్ వేసినావు, అందులో ఏం లేదు చుక్క. అందులో చుక్క ఉంది, కానీ 2 వేరే విధంగా చుక్కలు ఉన్నాయి. నువ్వు ఫ్రీగా ఉన్నావా? కడమ్మా, లోపల ఒక పెయింటింగ్ ఉంటుంది, తీసుకురావా? ఇప్పుడే ఒక పెయింటింగ్ వేసినావు, అది తీసుకుని రా. ఇప్పుడు అది చూపిస్తా నీకు. అనివార్యంగా చుక్క వచ్చేసింది దాని మీద, ఇంటెన్షనల్గా పెట్టింది. సో ఇప్పుడు మొత్తం పెయింటింగ్ కాదు నేను వేసింది. ఇప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది. నేను యాక్చువల్గా చుక్క వేయడానికి పెయింటింగ్ వేస్తున్నా, ఆ చుక్క ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. నాకు దమా ఖరాబ్ అవుతుంది. అగో వస్తుంది, నువ్వు రా, తీసుకుని రా. ఉండని కంటిన్యూ గానే చూడు, ఇట్లా పెడతా. ఓకే, అది చుక్కనే, లాస్ట్ చుక్కనే వచ్చింది మళ్ళీ. అంటే నాకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను ఒక చుక్క పెట్టాలి భవిష్యత్తులో. నేను ఒక పెద్ద క్యాన్వాస్ మీద ఒక చుక్క పెడితే అది కొన్ని 100 కోట్లకు సేల్ అయిపోయింది. ఆ చుక్క కొనడానికి జనాలు ఎగబడి వస్తున్నారు. నిజం, జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన విషయం నేను చెప్తున్నది. నేను చెప్తున్న విషయం 99% ఆఫ్ ద పీపుల్ కి బౌన్స్ అవుతుంది. వాళ్ళు అంతే అర్థం చేసుకోవాలంటే చాలా ప్రజ్ఞ కావాలి, చాలా మానసిక పరిపక్వత కావాలి. కాదు, బజ్జీల బాల్యంగా ఆయన గెటప్ వేసుకోండి, అది ఇర్రెలెవెంట్. అది ఎవరు తెలుసు నాకు. నేను గౌతమ్ బుద్ధుడు అనుకోలేదు, ఎందుకు చెప్తున్నావు? అసలు వ్యక్తిని చూడొద్దు, చుక్కను చూడు. అదే నా పెయింటింగ్ చూడవలసింది ఆ సెరెనిటీని చూడాలి, అంతే. ప్రశాంత చిత్తం అట్లా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రశాంతతగా ఉన్నటువంటి, అంటే అదేది ఇంపార్టెంట్ కాదు నాకు. నేను చుక్కనే నేను వేసింది, మిగతా నాకు సంబంధం లేదు. భవిష్యత్తులో చూస్తావు, నాకు ఇంకా ఒక క్యాన్వాస్ మీద చుక్క పెట్టడం ధైర్యం సరిపోతుంది. నాకు ఇంకా పరిపక్వత రాలే. ఏదో ఒక రోజు ఒక పెద్ద క్యాన్వాస్ మీద నువ్వు చూస్తావు, చుక్క ఉంటుంది, నా సంతకం ఉంటుంది, అయిపోయింది పెయింటింగ్. ఒకవేళ చుక్క సేల్ అవడం మొదలైందనుకో, నేను రోజుకి 50 చుక్కలు పెడతాను. అదే నేను చాలా క్లిష్టమైన పెయింటింగ్ వేసిన అనుకో, అది సేల్ అయింది అనుకో, పిచ్చెక్కుతుంది. నేను బానిస అయిపోను పెయింటింగ్కి, చేసి కూలండి అయిపోను. నేను లిబరేషన్లో చేస్తున్నా. నా పెయింటింగ్కి గిరాక్ వస్తుందా లేదా, రెస్పాన్స్ వస్తుందా, ఇది కాదు పాయింట్. నేను ఎంజాయ్ చేస్తున్న ప్రాసెస్ని, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనే ఎంజాయ్ చేయనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్? అట్లా ఎండ్ ఆఫ్ ద పెయింటింగ్. అన్ని ఒకటే, శ్రద్ధ మారతలేదు. అన్నిటి మీద శ్రద్ధ ఉంది నాకు. ఏవేవి అవకాశం ఉంది. ఇప్పుడు నాకు విమానం నడపాలకు శ్రద్ధ ఉంది, విమానం లేదు కదా నాకు. చేస్తాను, మొన్న చేసిన బొచ్చ మా చెప్తుంది డాన్స్, అడ్డగోలి చేస్తా. లేదు, శ్రద్ధ సేమ్ ఉంటది. మీరు స్కిల్ చూస్తున్నారు, శ్రద్ధ వేరే, స్కిల్ వేరే.
ఓకే, దీని మీద వచ్చిన స్కిల్ డాన్స్ మీద రాలేదు ఇంకా. అంతే, శ్రద్ధ మారదు, శ్రద్ధ సేమ్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మైండ్. చిత్తశుద్ధి శ్రద్ధ ఉంటే నేర్చుకోవచ్చు అంటారు కదా. నేర్చుకోవచ్చు, టైం ఇవ్వాలి. అన్ని శ్రద్ధగానే చేస్తా, ఎక్కువసేపు చేస్తుంది కనపడుతుంది. నేను ఇల్లు శ్రద్ధగానే ఊడుస్తాను, అంట్లు శ్రద్ధగానే కడుగుతాను, నీతో అంతే శ్రద్ధగా మాట్లాడుతున్నా, అంతే శ్రద్ధగా పుస్తకాలు రాస్తా. దీని మీద శ్రద్ధ ఎప్పుడు వచ్చింది మ్యూజిక్ మీద? మా ఊర్లో బ్రహ్మచారి అంకుల్ ఉండే, ఆయన వాయిస్తుంటే చూసిన. ఆయన ప్రతిరోజు సాయంత్రం ఆయన కంసాలి, ఆయనంతకు ఆయన సంగీతం నేర్చుకున్నాడు. మామూలు విషయం కాదు. జ్ఞానోదయం పొందడం ఈజీ, ఇది నేర్చుకోవడం చాలా కష్టం. చాలా చాలా ముందు లక్ష పెట్టాలి, చాలా 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 ఇంటూ లక్ష చాలాలు ఇంటూ అంత కష్టం. విమానం నేర్చుకోవడం ఈజీ. కష్టం అంటే నేను అసాధ్యమన్నా కష్టం అన్నా, కష్టం అన్నంతే, అసాధ్యం అనలేదు. లాగుడు జయరామన్ లాంటి వాళ్ళు, ఎంఎస్ గోపాలకృష్ణను, యహూదీ మెహన్, ఇట్లాంటి గొప్ప గొప్ప సంగీతజ్ఞులు ఉన్నారు. ఇట్స్ పాసిబుల్. కానీ కష్టం ఎందుకంటే నీ మనసుకు చిక్కదు అది. ఇట్స్ సో కాంప్లెక్స్ అండ్ సో సటల్ అండ్ సో ఇంట్రికేట్. ఆ సూక్ష్మతని నీవు మనసు పట్టుకోలేదు. నేను చెప్తా చూడు, ఒక రాయిని చూడడం ఈజీ, అవునా? అమీబాన్ చూడాలంటే నీకు అటువంటి కళ్ళు ఉండాలి. సూది కొన చూడాలంటే నీ దృష్టి బాగుండాలి. వైలిన్ నీ దృష్టి బాగుండాలి, నీ మనసు బాగుండాలి, నీకు శ్రద్ధ బాగుండాలి, నువ్వు సరిగ్గా గ్రాస్ప్ చేయాలి. తప్పుగా అర్థం చేసుకుంటే మొత్తం తప్పులు తడకైపోతుంది. చిన్న చిన్న నోట్స్ దగ్గర నీకు పిచ్చెక్కుతుంది. అసలు అంత ఆశమాషి కాదు, ఏముండదు. నేర్చుకుంటే ఇంకా ఇది ఓడవది. ఇది 100 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళకు వయసు అయిపోయి ఆపేశారు, సంగీతం మీద ఇంట్రెస్ట్ పోయి కాదు. రాను రాను ఏం తెలుస్తుంది, సటిలిటీ లేదు. అయ్యో అట్టెట్లాంటివి సటిలిటీలోకి ఎంటర్ అవుతావు నువ్వు. అంటే నువ్వు గంటన్నర సేపు వాయిస్తే వచ్చే రసానుభూతి ఒక్క నోటు వాయిస్తే ఆ సంగీతకారుడు అనుభవించడం మొదలవుతుంది. అంటే ఆ చిన్న ఇది ఇనిషియల్గా అట్లుండదు, అది గలీజ్ వినిపిస్తుంది. ఎంత గలీజ్ ఉంటుంది అంటే అంత గలీజ్ ఉంటుంది వైలిన్ వాయిస్తేనే. చేసుకుంటాడు అట్లా వాయిస్తున్నాడు, అసలు ఇంటిగ్రిటీ ఉండదు బాడీలో. కానీ నీకు నేర్చుకుంటున్న కొద్ది ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ గడిచిన తర్వాత నీకు చిక్కుతుంది అది. నీ వేళ్ళు, నీ మైండ్, నీ చేతులు, సంథింగ్ యూ అండర్స్టాండ్. లేకుండా రాదు, అస్సలు రాదు. నేను అందుకే జోకేస్తున్నా. ఇప్పుడు ఎవరన్నా ఏకలవ్యుడు గురువు లేకుండా నేర్చుకున్నాడు, గొప్పవాడే. కానీ గురువు లేకుండా ఇది నేర్చుకోలేదు. అశోక్ గుర్జాలే గారు చాలా గొప్పవాడు. ఆయన నా దృష్టిలో ఆయన ఒక జెన్ మాస్టర్ లాంటి వాడు. ఇదొకటి కదా. ఇందులో కూడా చాలా చిన్న చిన్న నోట్స్ ఉన్నాయి, చాలా సటిలిటీ. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చిన్న ఇది వాయిస్తాను కదా, నేను ఒకటి వాయిస్తే నీకు పాట గుర్తు
ఏం పాట గుర్తొచ్చింది? కొద్దిగా అంటే రెహమాన్ వాడాడు చూడు, ఎంత బాగుంది ప్రయోగం. సంగీతం తెలిస్తే ఎట్లా సింపుల్ కట్టాడు. ఇప్పుడు ఇది చూడు, లాస్ట్ వయలిన్లో ప్రయోగాలు. సో వైలిన్ అనేది వెరీ డిఫికల్ట్ ఒక రకంగా. ఒకసారి అర్థమైన తర్వాత నీకు చూడాల్సిన శ్వాసించినంత సులువు అయిపోతుంది. రాగాన్ని బట్టి నీ ఫింగర్స్ మారిపోతాయి. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు. నువ్వు గనక నిజంగా తెలివైన వాడివైతే 10,000 గంటలు పడుతుంది. లెక్కేసుకో. ఇంకా ఆ 10,000 గంటలు రోజుకో గంటిస్తే ఒక 5-6 జన్మలు. నాకు తెలియదు, ఇంకా అంత జ్ఞానం రాలేదు. ఎవరు గెస్ట్ చేయలేదు, నీకే తెలియదు. అది అట్లా అది ఖరాబ్ అయిపోతుంది 100%. అట్లా. సో వైలిన్ అనేది తర్వాత ఇట్లా కూడా వాయించుకోవచ్చు. నాలో ఉన్నదేదో తత్వాలు పాడుకోవచ్చు, రోడ్డు మీద అడుక్కోవచ్చు కూడా. నాకు అట్లా కూడా ఉంది ఫెసిలిటీ. హాయిగా ఏం లేకపోతే అడుపు తింటా. నాలో ఉన్నదేదో అంతటా ఉంది, ఉన్నదే ఎదని తెలిసిపోయే వేళాయే వేళాయే, ఎగిరే చిలుకాని చెటికి పోతావు రావు, ఉన్నదే నేనని తెలిసిపోయే వేళాయే. గాలిలో నా కదులుతున్న మల్లె మొగ్గ, గాలిలో నా కదులుతున్న మల్లె మొగ్గ, చందమామ వెలుతురంతా పరుచుకున్నా తెలియదాయే, ఉన్నదంతా నేనేనని తెలుసుకునే వేళాయే. ఇట్లా తత్వాలు వాడుకోవచ్చు, అంటే రకరకాలుగా వాడుకోవచ్చు. లేదా ఏ అది 2-3 సార్లు వింటే వాయిచేస్తే ఇప్పుడు అండర్స్టాండింగ్ వచ్చి. నాకు ఈ మధ్య బాగా నచ్చింది, సంగీత పరంగా చాలా బాగుంది. పాటిది కామ్రేడ్ సినిమాలో చాలా గొప్ప కంపోజిషన్. నాకు తెలిసి బేగడ వారు సాగర్ గారు అని ఈ పాట ఏం పాట? ఇదొకటి.
ఇది 4 notes సాంగ్. ఇది ఇది ఒక కొత్త ప్రయోగం. దేవిశ్రీ ప్రసాద్, రియల్లీ ఐ అప్రిషియేట్ హిమ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ హి డిడ్. గట్స్ ఉండాలి చేయాలంటే. 4 notes పాడగట్టి పడుదుపాడు. ఐటమ్ సాంగ్ అంటే ఎగుడు దుంకుడు 4 notes. నేను కూడా కట్టినట్ల పాటలు. మ్యూజిక్ డైరెక్ట్ చేస్తారు ఎప్పుడైనా మీరు? చేస్తాను, అన్నీ చేస్తాను నేను. నాకు సక్సెస్ ఫెయిల్ లేదు, అంతే. చేయనని ఎవడున్నాడు? నేను గట్టి ప్రయోగాత్మకంగా ఏమైనా చేయడానికి శ్రద్ధ చూపిస్తారు. తప్పకుండా. సో బోల్డ్ని చేయొచ్చు, కాకపోతే నేను ప్రయత్నం చేయను. అంటే అవకాశాల కోసం ఎవరి కాళ్ళు పట్టుకునేది లేదు. నా పని నాకు మస్తుంది, వాళ్ళ పని వాళ్ళకి మస్తుంది, చేసుకొని. ఇప్పుడు బుక్స్ కూడా రాశారు కదా మీరు, ఏమేం బుక్స్? ఒకసారి బుక్స్ కూడా చూద్దామా? నా దగ్గర లేవు. ఎక్కడున్నాయి? జాగ్రత్త. ఒక్క పుస్తకం అట్లా పెట్టు, ఏదైనా బరువు పడిపోతే కష్టం. అన్ని చేతిరాత పుస్తకాలే. నేను ఒక మాట చెప్పనా సహస్రాజీ, నాది పూర్తి వర్తమానపు జీవితం. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్వ్యూస్ చేస్తున్నారో వాళ్ళ కాంటెక్స్ట్ వేరే. సో వాళ్ళు ప్రపంచంలో ఉండి ప్రపంచంలో ఒక ఐడెంటిటీ కోసం ప్రాకులాడుతున్న ప్రాణుల మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఇది యూట్యూబ్ ఇంటర్వ్యూ అనేది. నాకు ఆసక్తి లేదు. జెన్యున్లీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది నా పని మీద, పని తప్ప నాకు వేరే పని లేదు. నాకు నచ్చిన పెయింటింగ్ వేయాలండి, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఎవ్వరు కొన్నా తినకపోయినా, ఎవ్వరు నా పెయింటింగ్ చూసినా చూడకపోయినా, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్. అట్లా చెప్పడానికి రాదు. ఓవరాల్గా సంగీతాన్ని వదిలిపెట్టిన దాన్ని ఇంకా సటిల్టీని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది వేరే వాళ్ళ కోసం కాదు. నేను అంటే ఇది ఎవరన్నా నేను చేస్తున్నప్పుడు విని ఎంజాయ్ చేస్తే నాకు సంబంధం లేదు, కానీ ఎవరి కోసము నేను ఏమి చేయను. కాదు అంటే నేను చేస్తూ ఉండగా అందరికి ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా. నీకోసం నేను చేసాను అనుకో, కోపం వచ్చేస్తుంది. నీకోసం ఇంత చేస్తే నా కోసం నువ్వేం చేయలేని ధోరణి వచ్చింది ఒక టైంలో. అందుకని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసాను ఎవరి నుంచి. నేను కోరుకునేదిలో ఒకటి, నేను ప్రశాంతంగా ఉన్న దాన్ని డిస్టర్బ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాను అంతే. మరి ఈ బుక్స్ లో కూడా మీరు అన్ని కూడా చేతిరాతేనా? అన్ని చేతిరాతనే. నువ్వు చూడు, నీకే తెలుస్తుంది. అదే ఒకటి అన్ని రాసేసి దీన్ని ప్రింట్ ఇచ్చేస్తారా? అంతే, సో సింపుల్. అన్ని చేతిరాతేనండి. తన స్వతహాగా చేతులతో. ఈ పుస్తకం చదువు, ఆ లైన్ చదువు, మస్తు లేకపోతాం. గుర్రాల మధ్య ఈ పుస్తకం మిస్ అయిన పైన. ఈ పుస్తకం గుర్రాల మధ్య గాడిద ఉండొచ్చు, లేదా గాడిదల మధ్య గుర్రమై ఉండొచ్చు. అంటే నువ్వు నిర్ణయించుకో. అట్లా అంటే చదివేవాడు నిర్ణయించుకోవాలి ఈ పుస్తకం గుర్రమా గాడిద అని. గుర్రాల మధ్య గాడిద ఉండొచ్చు, గాడిదల మధ్య గుర్రం ఉండొచ్చు. ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. దిస్ బుక్ either a donkey among the horses or a horse amongst a donkey. సో ఒక్క బుక్ రాయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు? ఇది 13 రోజులు రాసింది. 13 రోజులు రాసింది. 13 రోజులు బుక్ రాసేస్తారు. టైం ఎక్కువ పట్టదు. ఈ పెయింటింగ్ అన్ని మొత్తం నేనే. నాకు ఎవ్వరు అసిస్టెంట్స్ లేదు, ఎవ్వరు లేదు. ఎవరన్నా అడిగితే రిక్వెస్ట్ చేసి చేయించుకుంటాను. జీవితకాలం ఒంటరిగానే ఉంటాను. జీవితకాలం ఏ సంస్థ పెట్టను. జీవితకాలం నా పనులు నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే అసలు డిపెండెన్స్లోకి పోనే వద్దు. ఇది నేను అర్థం చేసుకున్న విషయం. ఇది జనాలకు అర్థమవుతుందా కాదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అనేది కూడా నాకు ఆసక్తి లేదు. ఇది ఎవరికి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది రీసెంట్గా వచ్చిన బుక్, చాలా బాగుంటుంది. ఇది అంటే కలర్ఫుల్గా ఉంటుంది. చూడు, మళ్ళీ మొత్తం నేనే, ఎవరు లేరు, ఇంకా లేరు. నేను తీసుకోను. ఉన్నాయి చూస్తే, పుస్తకం వేరే, పెయింటింగ్ వేరే. ఉన్నాయి అన్ని చోట్ల ఉంటాయి, చూస్తే కనిపిస్తుంది.
దీంట్లో ఒక డిఫరెంట్ ఉందండి. డిఫరెంట్ అంటే ఇక్కడ డాట్స్ అన్నీ ఉన్నాయి. అది చేతిరాత కాదు, అది ప్రింట్. అది లాస్ట్ యాడ్ చేసింది. దాదాపు మిగతా అంతా చేతిరాత. 99 సిగ్నిఫికెన్స్ కోసం అలా పెట్టిందా? అంత ఆలోచించింది కాదు, ఏదో రాసేసిన బాధ్యతం హోగా. అంటే ఆల్రెడీ ఐ మూవ్డ్ ఇన్ టు అనదర్ బుక్. అంటే నేను ఇప్పుడు నువ్వు భోజనం చేస్తా, ముషిన్ అనేది ఒక జపనీస్ ఫ్రేజ్. అది ముషిన్ నోషిన్ అనే ఒక ఫ్రేజ్ నేను తీసుకున్నది. దాని అర్థం ఏంటంటే ఏ మైండ్ వితౌట్ మైండ్ అని. అంటే ఎంత యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ థింకింగ్ అనమాట. అంటే నీకు ఎలాంటి మనసు ఉందంటే మనసు లేని మనసు ఉంది అని. దాని అర్థం ఏంటో తెలుసా? లార్జ్ అంటారు తెలుసా? సత్రం ఏం చేస్తుంది? చాలా మందిని అక్కడ పెట్టుకుంటారు, కానీ ఎవరిని ఉంచుకోదు కూడా. అట్లా ఉండాలి మైండ్. సో మైండ్ నేను మొదట లార్జ్ అని రాశాను. తర్వాత నాకు అనిపించింది లార్జ్ అనేది తప్పు. ఎందుకంటే లార్జ్లో వ్యాపారం ఉంటుంది, అంటే రకరకాల సంఘ విద్రోహ కార్యక్రమాలు జరగవచ్చు, లేదా బూతులు ఉండొచ్చు. సత్రం అట్లా కాదు. సత్రంకి వచ్చిన వాడు గుడి అన్న ఒక ధారణలో వస్తాడు, కొంచెం శ్రద్ధగానే ఉంటాడు, ఎవడో దరిద్రుడు ఏం చేయలేదు. సో మైండ్లో వచ్చే ఆలోచనలు సత్రంలో వచ్చే ప్రయాణికుల్లాగా ఉండాలి, మనసు సత్రంలాగా ఉండాలి, అంతే. అన్ని చేతిరాత గీతల పుస్తకాలు. అది కూడా సేమ్ అన్ని రెండు తెచ్చుకుంటాం. అది ఇంకొక బుక్, జోనాథన్ లివింగ్స్టన్ సీగర్. ఇది కూడా జపనీస్ అట్లా ఏదైనా కాదు, ఇది రిచర్డ్ బాక్ అని ఒక ఆయన రాసిన పుస్తకాన్ని. అది చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక గ్రంథం అది. అంటే నా దృష్టిలో ఆధ్యాత్మిక, మిగతా వాళ్ళు ఒక గద్ద కథ అనుకున్నారు, కొందరు టైం పాస్ ఏదో పుస్తకం రాశాడు అనుకున్నారు. అతను ఒక ఇన్సైట్ కలిగి రాసిన పుస్తకం. అంటే హీ ఫినిష్డ్ రైటింగ్ ద బుక్ ఇన్ ఫ్యూ అవర్స్ అన్నట్టు. అదొక ఇన్సైట్ కలిగి రాసినది. నేను దాన్ని తెలుగులో 2-3 అనువదించినట్టున్నారు ఇప్పటి వరకు. వాళ్ళు అనువదించిన విధానం వేరు, నేను అనువదించిన విధానం వేరు. ఇప్పుడు ఒక బుక్ అనువదించాలని అంటే అందులో ఉన్నది ఉన్నట్టు రాయడానికి కాదు, ఇందులో చాలా రకాల అనువాదాలు ఉన్నాయి. అనువాదం ఉంది, స్వేచ్ఛానువాదం ఉంది, ఆ తర్వాత అంటే ఫ్రీ స్టైల్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్లిటరేషన్ ఉంది, అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. మూడోది ఇప్పుడు నేను దీనికి అందుకే దీంట్లో పెట్టాను ఆత్మానువాదం అని పెట్టాను. అంటే నేను దాని యొక్క స్వరూప స్వభావాన్ని మార్చకుండా, దాని ఆత్మను దెబ్బతీయకుండా, దాని సారాన్ని కూడా దెబ్బతీయకుండా నేను కాస్త ఫ్రీడమ్ తీసుకొని దాని యొక్క వెళ్ళే విధానాన్ని మార్చాను అంతే. పుస్తకం 99.9% యాజ్ ఇట్ ఈస్ యథాతథం, కానీ ఎక్స్ప్రెషన్లో అక్కడక్కడ పోయిట్రీ జోడించాను. నేను చదివి వినిపిస్తాను చిన్న చిన్న. ఇది ఇప్పుడు మీలోని జోనాథన్ కోసం ఆకాశం ఎదురు చూస్తుంది అంటే నువ్వే జోనాథన్ అని చెప్తున్నట్టు. చిన్న పోయం చదువుతూ చూడు. ఆకాశంలో దూకి ఎగిరితే ఉల్లాసం. ఇది నేను రాసింది, రిచర్డ్ బాక్ రాయలేదు. నేను దాన్ని ఆత్మానువాదం అని పెట్టాను. ఆకాశంలోకి దూకి ఎగిరితే ఉల్లాసం, ముఖానికి గాలి తగిలితే ఆనందం, తెలుసుకోగలిగితే జ్ఞానం అనంతం, పాడుకోగలిగితే పాట వసంతం. ఇది ఆ క్షణంలో జొనాథన్ ఉన్న మానసిక స్థితికి దగ్గరగా ఉన్న ఒక పోయం అనమాట. ఎగరబోయి చూడు ఎంత బాగుంది, చూపిస్తా, నువ్వు చూపించట్లా. ఇది నేను చదువుతా, ఎట్లా పట్టుకో. ఎగరబోయి రెక్కలు చాచి ఆకాశంలో అనంతమై, నీ ఛాయకు దూరంగా విశాల విహంగమై, కలిసి నీ మిత్రుల సాన్నిహిత్య సమ్మతమై, ఎగిరేయి ఆనందపు జెండారి సరసోవేశ. ఇది ఆ జొనాథన్ యొక్క ఆత్మ ప్రస్తుతం అన్నట్టు. ఇది రిచర్డ్ బాక్ రాయలే, నేను అప్పుడు కొంత రాసిన తర్వాత దీని మీద ఒక చిన్న చాప్టర్స్ మీద ఒక వ్యాఖ్య రాశాను, అనాలిసిస్. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని అనలిటికల్గా చదివే వాళ్ళ కోసం అంతే. ఏమి లేదు, పేరు అది సహస్రలాగా. జొనాథన్ అంటే పేరు. జొనాథన్ అనేది ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, ఒక గద్ద పేరు అది. ఆ గద్ద ఏం చేసిందో ఈ పుస్తకంలో ఉంది. స్వేచ్ఛకై ఆకాశంలో ఎగిరింది, తన్ను తాను తెలుసుకుంది, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకుంది, చియాంగ్ అనే గురువును కలుసుకుంది. ఆ పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లా నీవు కూడా ప్రయత్నం చేస్తున్నావు ఏదో సాధించడానికి. అట్లా నువ్వు కూడా జొనాథన్వే. ఎవడైతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి పోవాలని ట్రై చేస్తున్నాడో వాళ్ళంతా జొనాథన్లే అని చెప్తున్నా. అది పుస్తకం కాంటెక్స్ట్ చదివితే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇది రాసిన తర్వాత ప్రింట్ తీసిన తర్వాత మీరు సేల్ చేస్తారా ఎట్లా? అంటే నేను సేల్ చేయను, ఎవరన్నా అడిగితే ఇస్తాను. అంటే నాకు ఎవరు పరిచయం లేదు,
నిజానికి ఒక 10 మంది సెలబ్రిటీస్ ఇట్లా ఫోటో పట్టుకొని దిగారనుకో, ఇట్లా హాట్ కేక్ లాగా అమ్ముడైపోతాయి. చాలా మంది ట్రై చేస్తారు. నేను నా జీవితం అప్రయత్నం, నేను ఏం చేయాలో అది చేసి నన్ను నేను చుక్కబెట్టేసి దానికి. ఈ జీవితంలో నేను ఎకనామికల్గా ఎదగపోయినా నేను పతనమైనట్టు కాదు, నేను ఫెయిల్ అయినట్టు కాదు, అబ్సల్యూట్లీ కాదు. సో ఈ బుక్స్కి, ఈ పెయింటింగ్కి, మీ వయలిన్కి, వీటికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను చాలామందిని కలిసాను. కాంతరిక్స్ బుక్స్ కానీ లేదంటే ఆయన పెయింటింగ్స్ అని చాలా బాగుంటాయని. మీరు అన్నారు ఎవరి కోసమే కాదు, ఎవరు మెబ్బ కోసం కాదు చేయట్లేదని అంటున్నారు. అసలు మీరు దేనికోసం మీ అన్వేషణ, ఎవరి కోసం? అసలు అన్వేషణ ఎండ్ అయిపోయింది. 2009లో నా సెర్చ్ పూర్తయింది. ఓకే. సో నేను ఒక మాట చెప్పనా, చిన్న చిన్న ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ ఇస్తాయి, అర్థమయ్యేవాడికి అర్థమైతే, లేకపోతే లైట్ తీసుకో. నేను ఆనందం కోసం ఏ పని చేయడం లేదు, అన్ని పనులు ఆనందంలోంచి చేస్తున్నాను. రెండోది, నేను జీవితంలో డెవలప్ అవ్వను, ఎందుకంటే డెవలప్ అయ్యే ఉన్నాను. ఆర్థికంగా డెవలప్ అవ్వడం అనేది అది రిలేటివ్ థింగ్. ఉదాహరణకి ఊర్లో నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర 20,000 ఉన్నాయి అనుకో, నువ్వు రిచెస్ట్ పర్సన్, అంతే కదా. ఇది ఆల్వేస్ రిలేటివ్. ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు అయిపోయి నా దగ్గర డబ్బులు మిగిలాయి అనుకో, నేను రిచెస్ట్. సో రిచెస్ అనేది రిలేటివ్ టర్మ్. ఇది నిజమైన లగ్జరీ అన్నది ఈ క్షణం ఇట్లా కూర్చున్న చూసినావా, నాకు శరీరం తెలుస్తలేదు, దిస్ ఈజ్ లగ్జరీ. నాలో ఏ భేదభావం లేదు, దట్ ఈజ్ లగ్జరీ. నేను అందరినీ నాతో సమానంగా చూస్తున్నా, అదొక లగ్జరీ. ఏ తిన్నా అరుగుతుంది, బీభత్సమైన లగ్జరీ. ఏ బట్టలు వేసుకున్నా ఐ ఫీల్ కంఫర్టబుల్. నేను అడుగుదాం అనుకున్నా, మీ వేషధారణ కూడా ఇప్పుడున్న జనరేషన్కి లేకపోతే ఇప్పుడు ఎవరు వేసుకున్న వాళ్ళలాగా కూడా ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? డిఫరెంట్ ఏం లేదు, మన పూర్వీకులు చేసిన పని పంచగట్టుకోవడం. అంటే కొద్దిగా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి కదా వేసుకునే. లేదు, ఇదంతా సద్గురు జగ్గి వాసుదేవ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన ఈషా ఫౌండేషన్ కుట్టి పంపిస్తే నేను కొనుక్కుంటుంది, నాకేం అవసరం. మీరు ఈషా ఫౌండేషన్ ఫాలో అవ్వరా? కాదు, ఓన్లీ ఆయన నా కోసం, ఇది నాకు పంచలు కుట్టడం కోసమే పెట్టారు ఆ సంస్థ. నాకు ఒక ఇన్సైట్ కలిగింది. సరే, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి. అసలు ఈషా ఫౌండేషన్ కానీ, బ్రహ్మకుమారి సంస్థలు కానీ, పిరమిడ్ సంస్థలన్నీ పోయి గురువులు మిగిలాలి. అసలు ఏంటి వీళ్ళ గురించి డిస్కషన్ బయట కొన్ని ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు, నమ్ముతారా? ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఏదైనా ఇప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మే జనాలు ఉన్నారు, హీరోని నమ్మే జనాలు ఉన్నారు. మరి ఎంతో కొంత సత్యవచనాలు, మంచి మాటలు చెప్పే గురువులను నమ్మరా? నమ్ముతారు. కానీ మెల్లమెల్లగా లిబరేట్, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళేది లిబరేట్ అవ్వడానికి, హోటల్కి వెళ్ళేది భోజనం చేయడానికి, హాస్పిటల్కి వెళ్ళేది ఆరోగ్యం కోసం. అట్లా నువ్వు ఎందుకు వెళుతున్నావు ఆశ్రమానికి తెలుసుకోకుండా వెళుతున్నావు. యు ఆర్ జస్ట్ బీయింగ్ ఎంటర్టైన్డ్ బై దోస్ పీపుల్. అక్కడికి వెళ్ళి నువ్వు ఆ పెద్ద విగ్రహాలు, ఎంత బాగుంది, నేచర్ ఎంత బాగుంది, అక్కడ అది చూసావు, నువ్వు దానికి పోతలేవు డాడీ. యు ఆర్ గోయింగ్ దేర్ టు లిబరేట్, టు గెట్ లిబరేటెడ్. నువ్వు ఈ ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోయిన మనసు నుంచి ఎట్లా బయటపడాలని తెలుసుకోవడానికి గురువు సమక్షానికి వెళుతున్నావు, అది మిస్ అయిపోతున్నావు. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రావడం వల్ల ఎంటర్టైన్ చేస్తున్నారు, స్పిరిచువల్లీ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది అక్కడ. సో అందుకని నేను చెప్తాను, ఒకవేళ నాకే దివ్యశక్తులు ఉంటే ఫట్ అంటే ఆశ్రమాలు మాయం చేస్తా. ఫస్ట్ చెట్లు ఉంటాయి. గురువులు నమ్మడం కాదు, గురువులు మంచివాళ్ళు. నేను నా దృష్టిలో ఆశ్రమం యొక్క అవధారణ వేరే. అవసరం లేదు, ప్రపంచమే ఆశ్రమం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, నాకు ఎందుకు కలుస్తున్నావు, అంత పెద్ద సభలు ఎందుకు కుడితే, ఎంత ట్రాన్స్పోర్టేషన్, ఇంకోటి ఏమైనా దగ్గర నుంచి ఏమైనా కనిపిస్తారా, నువ్వు ఆడ కూర్చుంటే వాడు ఆడ నిలబడే, ఇదంతా ఎంత టైం పాస్ కానీ వ్యవహారం ఇది. నేను అసలు నాకు అసలు విపరీతమైన బోరింగ్ వస్తుంది. వీళ్ళకి ఏమైంది అసలు, సినిమాలు వస్తాయి కదా, ఈ నగరానికి ఏమైంది, అట్లా ఈ భక్తులకి ఏమైంది, ఏమైంది అసలు, వాట్ డూ యూ వాంట్ అల్టిమేట్లీ. అయితే ఇందులో వ్యవహారిక సత్యాలని ప్రమోట్ చేస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అర్ధ సత్యాలు ప్రమోట్ చేస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అపోహలు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పచ్చి అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, భ్రమలు క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ధ్యానం ఉన్న చోట ఊహ ఉండకూడదు, ఊహ ఉన్న చోట ధ్యానం ఉండకూడదు. జీవితం అంటే ఊహాతీతం. ఊహ ఉంటే జీవితం లేదు, జీవితం ఉంటే ఊహ లేదు. ఏది ఉందో అది యథావిధిగా అనుభవించడం జీవితం. కానీ ఇప్పుడు దాదాపు నువ్వు చెప్పిన ఆశ్రమాల పేర్లలో వాళ్ళు అసలు వాళ్ళ ధ్యానమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ధ్యానం వాళ్ళ నిర్వచనం వాళ్ళే ఇచ్చుకొని, ఇది ఎట్లా ఉందంటే ఈ బుక్ ఇక్కడ అది ఆమె వ్యక్తిగతం, కొన్ని విషయాలు వ్యక్తిగతం. కానీ నేను సమాజంలోని వ్యక్తిగా ఆమెతో కలిసి నేను ఫైట్ చేస్తున్నా. నాది పరోక్షమైన ఫైట్ ప్రస్తుతానికి. నేను వేరే విధంగా దాని మీద పోరాడతా నా స్టైల్లో, అది ఆమె స్టైల్ ఆమెది. పోరాడకూడదు అంటే తన స్పీడ్ వేరే, నా స్పీడ్ వేరే, అట్లా. ఇప్పుడు నేను
దారి ఒకటే, స్పీడ్ వేరే. ఇప్పుడు నేను ఒక పాట ద్వారా మోటివేట్ చేయాలనుకుంటా, ఒక నినాదం ద్వారా మోటివేట్ చేయాలనుకుంటాడు, ఒకరు ధర్నా చేసి మోటివేట్ చేయాలనుకుంటాడు, ఒకడు మూతి మీద గుద్ది మోటివేట్ చేయాలి, ఒక్కడు స్టైల్. నేను అన్నిటికీ సెట్ గాను. సో నేను తెలుసుకున్నా నేనేమిటో. ఇప్పుడు నేను కనుక వేరే వాళ్ళలాగా చేశాననుకో వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకని నేను పక్క నుండి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని చేయనిస్తూ వాళ్ళ స్వేచ్ఛలో చేస్తారు. నేను చేయలేను, వాళ్ళ స్వేచ్ఛలో చేస్తాను. నేనే వాడిని బోడి మధ్యలో అడ్డుకోవడానికి. అట్లాగే నేను స్వేచ్ఛలో నాకు నచ్చింది చేస్తాను. బట్ ఓవరాల్గా ఏంది, ఆశ్రమాలు పోవాలి. దొంగ గురువులు ఉన్నారు, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఉన్న జనాలు సైంటిస్ట్ గొప్పనా బాబాలు గొప్ప అంటే అందరూ సైంటిస్ట్ గొప్ప అంటారు, మళ్ళీ తిరిగి మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ప్రశ్నలో ఒక మీనింగ్ ఉంది, కానీ జవాబు అట్లా ఉండకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటినీ పోల్చినే వద్దు. సైన్స్ అంటే ఏంది, ప్రమాణమైనటువంటి జ్ఞానం. అది ప్రమాణ జ్ఞానము సైన్స్, విజ్ఞానం. అవునా కాదా? ఇప్పుడు అది హైపోథీసిస్ కాదు, కానీ మెడిటేషన్ అనేది హైపోథీసిస్ కదా. అంటే నువ్వు ఊహిస్తున్నావు, నువ్వు ఇట్లా కళ్ళు మూసుకో, ఒక బిందువు ఊహించుకో, గురువు కనిపిస్తాడు, అవన్నీ చెప్పిందే వేరేటోళ్ళు. నువ్వు బిందువు కనిపిస్తే బిందువు కనిపిస్తుంది, జయమాని అనుకుంటే జయమాని కనిపిస్తుంది. ఇందులో ఏముంది తేడా? నువ్వు ఏది ఊహించుకుంటే అది కనిపిస్తుంది. కామన్ సెన్స్ బుర్రలేని మనుషులు. సో నువ్వు ఊహించుకున్నది ఊహించుకోవడం వల్ల రోజు రోజుకి నిజం అనిపిస్తుంది నీకు. నీ ఫౌండేషన్లో ఇమాజినేషనే ఉంది. యు ఆర్ ఇమాజినింగ్ ఎవ్రీథింగ్. ఇంకోటి వాళ్ళు చెప్పే చాలా విషయాలు పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు ఎప్పుడో చెప్పబడ్డాయి. వాళ్ళేంది బోర్డు చెప్పేది అవసరం లేదు. అయితే ధ్యానం పేరుతో వాళ్ళు చెప్తున్నది అబద్ధం. ఇప్పుడు నేను చెప్తున్న మెడిటేషన్ అంటే మెడిటేషన్లో ఇమాజినేషన్ అనేది ఉండదు. ఇప్పుడున్న పద్ధతుల్లో 100% పడిపోతాయి ఇట్లా. ఎందుకంటే అందరు ఇమాజినేషన్ని పాటిస్తున్నారు. మీకు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని మల్టీ టాస్క్ ఉన్నాయి, మీకంటూ కొంతమంది మీరు జనరల్గా యాక్సెప్ట్ చేయరు ఫాలోవర్స్, ఫ్యాన్స్ అనేసి. అంటే నేను కొన్ని పదాలు నా లైఫ్ లో తీసేసి అందరు స్నేహితులు మిత్రులు అని అంటారు. సో దీనికి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏంటంటే, ఎప్పుడైతే ఫ్యాన్స్ అభిమాని దానికి వస్తే ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది, దానివల్ల అనర్థాలు జరుగుతాయి, అది కరెక్ట్ సమానమైన డిపెండెన్సీ లేదని చెప్పిన కదా. సెలబ్రిటీ ఆల్సో ఒక రిలేటివ్ టర్మే. ఎక్కువ మంది నిన్ను గుర్తిస్తే అంత పెద్ద సెలబ్రిటీ అని. అసలు నేను గుర్తింపునే డిస్కార్డ్ చేస్తున్నా. అసలు ఇప్పుడు నేను గుర్తింపు కోసం ఏమీ చేస్తలేను. నేను ఏదో నా తిప్పలు నేను కూర్చొని పాడుకుంటున్నా. నీవు గుర్తిస్తే నీ గ్రేట్నెస్ నా గ్రేట్నెస్ కాదు. నేను గుర్తింపు కోసం ఏమైనా పిచ్చి చేష్టలు చేస్తే కదా. గుర్తింపు కోసం ఒక బూత్ మాట్లాడాను స్టేజ్ మీద, గుర్తింపు కోసం ఒక వింత డ్రెస్ వేసుకొచ్చాను, గుర్తింపు కోసం ఎవరినో పేరు పెట్టి ఏదో విధంగా తిట్టాను, అదంతా వైరల్ అయింది. ఇదంతా గుర్తింపు కోసం జరుగుతున్న ఒక మైండ్ గేమ్. అసలు నేను ఆ దరిద్రంలో లేను. అసలు సెలబ్రిటీ అనేది ఒక అగ్లీ వర్డ్, బేసికలీ ఇట్స్ నాట్ ఎ గుడ్ వర్డ్. దానికంటే మంచి పదం ఉంది ఇంగ్లీష్లో, సెలబ్రాంట్, అంటే హూ సెలబ్రేట్స్. సో సెలబ్రిటీ అనేవాడు గుంపుకు బానిస. గుంపు గుర్తించని నాడు సెలబ్రిటీ లేదు, ఎవరు లేడు. ఇప్పుడు ఒకప్పుడు సురేష్ ఉన్నాడు, లేకపోతే మన సుధాకర్, కమెడియన్ సుధాకర్, ఈ వాజ్ ఎ సెలబ్రిటీ. ఇప్పుడు సెలబ్రిటీ ఒకప్పుడు కాదు, ఇప్పుడు సెలబ్రిటీ కాదంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇప్పుడు అమ్మాయివే, ఎప్పుడు అమ్మాయివే, అట్లుండాలి. నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నవాడిని, ఎప్పుడు ఆనందంగా ఉంటాను, నేను ఎప్పుడు ఏకాంతంగా ఉంటాను, నేను నిరంతరం ఏకాంతవాసిని. ఇది నా యొక్క నిజ సహజ అనుభవం. ఇది ఎవ్వడు నా నుంచి లాగేసుకోలేడు. అందుకని ఈ పర్లేదు. హలో, కంటిన్యూ కానీ ఎన్నో నిమిషం దగ్గర? అచ్చా, 35, 45. నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా. అర్థం కాలేదు. నేను రీసెర్చ్ చేస్తున్నా, మీకు బ్రహ్మకుమారిది పెట్టాను కదా. నేను మీకు పెట్టిన బ్రహ్మకుమారిది పెట్టానని చెప్తున్నా కదా. నేను చేసేది ఇప్పుడు రాదు, రీసా గారు ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీకు పొద్దున్నే చెప్పాను కదా. ఆయన 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 అన్నాడు, లేదు మాకు కూడా ఇవ్వండి అని అంటే, సరే చూద్దాంలేండి అని అన్నాను. అందుకే కదా మీకు బ్రహ్మకుమారి పెట్టాను, వాళ్ళకి కాంతి రీసా గారిది పెట్టాను. డన్, అయిపోయింది కదా. అయిపోయింది, మీకోసం వెయిటింగ్.
పెట్టానండి ఆల్రెడీ, అక్కడ లొకేషన్ మీకు వంశీకి పెట్టాను. సో ఇది ఒక థర్డ్ రెడీ. సారీ ఇది అక్కడ ఏదైనా ఫోన్ వస్తే నేను తీసుకున్నాను. చెప్పు అనుకో, వాళ్ళ కింద వెయిట్ చేస్తాను. మనం ఎక్కడున్నాం? సో ఇమాజినేషన్ ఉన్న చోట ఏకాంతం. సెలబ్రిటీ అన్నది ఒక బందీ. నాకు వద్ద బాధ, నాకు ఏ బంధం లేదు. అంటే జీవితంలో ఇప్పుడు ఇంత ట్రై చేస్తున్నారు, పెద్ద సూపర్ స్టార్. ఏ దేశంలో తెలుసు? ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఇంత ట్రై చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చూస్తే కొంచెం బట్టలు చెప్పుకుంటాను. అసలు ఎవ్వడు పట్టించుకోకపోతే ఎంత హాయి, రోడ్డు మీద పడుకోవచ్చు, తీగలు తినొచ్చు, అక్కడ గోడ మీద కూర్చోవచ్చు, నచ్చిన సినిమా చూడొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు. నేనేమంటా విఎన్ నైపాల్ అని ఇలాంటి విషయాలు చర్చిస్తున్న టైంలో నాకు ఒక పుస్తకంలో ఆయన ఇంటర్వ్యూ కనిపించింది. విఎన్ నైపాల్ ఇస్ నోబెల్ లారియట్. సాహిత్యంలో ఆయనకి నోబెల్ పురస్కారం వచ్చింది, గొప్ప రచయిత. ఆయన ఒక మాట చెప్పాడు, సార్ మీరు పేరు ప్రఖ్యాతులు అవన్నీ కావాలా వద్దా, అవి ఎంతవరకు ఉండాలంటే ఆయన ఒకటి చెప్పాడు, నేను సమాజంలో పనిచేస్తున్నా, నాకు ఎందుకు ఉండొద్దు ఆ పేరు. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చింది. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ నేను చెప్తున్నా, ఓన్ చేసుకున్న దాన్ని. ప్రపంచమంతా నన్ను గుర్తించాలి, కానీ నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవ్వడు నన్ను పట్టించుకోవద్దు. అట్లాంటి ఒక అందమైన పేరు ఉండాలి నాకు. ఈ పనికిరాని క్రేజీనెస్, ఎగబడడాలు, లేకపోతే సెల్ఫీల కోసం వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా దాడి చేయడాలు, లేకపోతే అతను జనాల మధ్యలోకి వస్తున్నాడు బౌన్సర్స్ని తీసుకొని రావడం అనేది, యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీబడి. అట్లా ఉండకూడదు, అసలు నాన్ సెన్స్ అది. నువ్వు డిక్లేర్ చేయి, నేను సాదాసీదా మనిషిని, ఎవ్రీడే నువ్వు మార్కెట్కి రా. నేను యాక్చువల్గా ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడగాలనుకుంటున్నా. రీసెంట్గా సందర్ థియేటర్లో అందరికి తెలిసిన విషయం, అల్లు అర్జున్ గారు రావడం, ఒక సెలబ్రిటీ. ఆయన రావడం వల్ల ఆ గుంపు, మీరు అన్నట్టు గుంపు అంతా ఒకసారి ఎగబడ్డారు. తర్వాత చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ చనిపోవడం జరిగింది. అంటే ఎట్లా ఇక్కడ బాధ్యులు ఎవరు అంటారు? సెలబ్రిటీ అందరు బాధ్యులే. అంటే బాధ్యుడు ఎవడు అంటే అజ్ఞానాన్ని మనం కోర్టులో నిలబెట్టాలి. అందరూ ఎవరి స్థాయిలో వాడికి అజ్ఞానం ఉంది. అసలు సినిమా అనేది ఏంటబ్బా, అది జస్ట్ ఎంటర్టైనింగ్ ఒక మీడియం అంతే. దానికి అంత అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? అంత పిచ్చేమిట్రా బాబు అసలు. సినిమా అంటే జస్ట్ సినిమా అంతే. నీ జీవితంలో 3 గంటలు లాగేసుకుంటుంది, నీ జీవితం నుంచి ఒక 1000 రూపాయలు లాగేసుకుంటుంది, నీకే జ్ఞానాన్ని ఇస్తలేదు. అట్లాంటి ఒక స్టూపిడ్ మీడియం అది. ఇట్ ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. నేను భవిష్యత్తులో సినిమా తీస్తా వెరీ సూన్. స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. రెండోది, మీ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, యాక్టింగ్ జాబ్ అది. అంత అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నావు? మీ నాన్న చూసి ఎందుకు బట్టలు చింపుకోవట్లే? అతనే నీకు ఫుడ్ పెడుతున్నాడు, అతను నీకు షెల్టర్ ఇస్తున్నాడు, అతనికి ఏ రెస్పెక్ట్ ఇవ్వవు. అసలు ఈ వ్యక్తుల వల్ల నీకు రూపాయి వస్తలేదు, కానీ దానికి ఒక సైకలాజికల్ ఒక డిజార్డర్ ఉంది. అంటే వాళ్ళు నీవు ఏవైతే చేయాలనుకుంటున్నావో ఆ లార్జర్ దాని లైఫ్ అదంతా వాళ్ళు చేసి చూపించడం వల్ల నీకు ఒక ఇమాజినేషన్ ఒకటి ఫామ్ అయింది. కృష్ణమూర్తి ఒకసారి ఒక మాట అన్నాడు, నేను ఆశ్చర్యపోతున్నా. ఒకప్పుడు జ్ఞానోదయం పొందిన వ్యక్తులకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, అది కూడా సైలెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్. మొట్టమొదటిసారి ఒక అబద్ధానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నువ్వు సినిమా యాక్టర్కి వాడి స్కిల్కి నువ్వు ఫ్యాన్ అవుతున్నావు, వ్యక్తికి కాదు. నువ్వు సినిమా యాక్టర్ యాక్టింగ్ అయిపోయిన తర్వాత యు ఆర్ నో మోర్ యాక్టర్, యు ఆర్ ఆర్డినరీ స్టూపిడ్ హ్యూమన్ బీయింగ్. స్టిల్ వాళ్ళు ఎంత ఒక ధారణలో ఉన్నారంటే బయటకు వచ్చిన డెమీ గాడ్స్ లాగా సెమీ గాడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. దే లాఫ్ ఇన్ ఎ సర్టెన్ వే. ఆ యాంకర్స్ అంతా వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు అందగాడంటే పొంగిపోతున్నారు. పిచ్చా ఏమన్నా వీళ్ళకి అసలు. ఇక్కడ ఒక మనిషి కోసం ఇంకో మనిషిని తోపులాట కానీ లేదా తొక్కుకుంటూ వెళ్ళి బీభత్సంగా ఆ గందరగోళంలో వాళ్ళ మీద పడి వెళ్ళి ఫోటోలు తీయడానికి నిజానికి క్రేజ్ కాదు, వాళ్ళు బందీ అయిపోలే. ఇప్పుడు నీవు నేనున్నంత స్వేచ్ఛగా ఏ సూపర్ స్టార్ ఉండగలడు? స్వేచ్ఛ ఇంపార్టెంట్, బోర్డు రికగ్నిషన్ ఎందుకు? దాని రూపాయి ఉపయోగం లేదు. ఇంకోటి వీళ్ళు సినిమాలు సినిమాలు చేస్తలేరు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. సినిమా చేసే హీరోలకి హీరోయిన్లకి ఓన్లీ సినిమాకి కాంట్రాక్ట్ 50,000 ఇస్తాం అని ఒక కొత్త రూల్ తెచ్చినారు గవర్నమెంట్. సినిమాకి 50,000 అంతే. సీనియర్ యాక్టర్ అయితే ఇప్పుడు రేడియోలో ఉంటుంది, ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయితే 15,000, బి గ్రేడ్ అయితే 10,000 లేదా 5,000, లేకపోతే పారితోషికం ఇస్తారు. అట్లా సూపర్ స్టార్లకు వీళ్ళందరికీ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్కి ₹1,00,000 సినిమాకి, వేరే వాళ్ళకి 50,000. కమెడియన్స్కి వీళ్ళందరికీ సినిమాకి రోజువారీ కాంట్రాక్ట్ ₹1,000 ఇస్తారు. ఎవ్వడు చేయడు. ఎందుకో తెలుసా? ఇదంతా పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. నెక్స్ట్ పాలిటిక్స్లోకి అక్కడిక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వేరే నువ్వు చేయలేకపోతే ఇంకోటి చేయలేకపోతే ఉంటాడు.
ఇది అందరికీ నచ్చుతుంది. ఇది మనకు చెప్పులు కుట్టే వృత్తి ఎందుకు నచ్చుతలేదు? ఎందుకంటే డబ్బులు రావు, పేరు రాదు. బట్టలు కుట్టే వృత్తి ఎందుకు నచ్చుతలేదు? డబ్బులు రావు, పేరు రావు. సో ఇదంతా నీ ఐడెంటిటీ, నీ దానికోసం పాకులాడే ఒకనొక మానసిక స్థితి ఈ మానవ సమాజం మొత్తానికి పాడైంది. కాబట్టి వాళ్ళ పట్ల మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను వాళ్ళ మామూలు మనుషులనే చూస్తున్నా. దే ఆర్ ఆల్సో ఆర్డినరీ పీపుల్ లైక్ అస్. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్నాయి. గొప్ప గొప్ప సూపర్ స్టార్లు మన కళ్ళ ముందే కాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పి వచ్చిపోయారు. దే ఆర్ ఆల్సో ఆర్డినరీ పీపుల్. వాళ్ళకి ఎంత లగ్జరీస్ ఉన్నా వాళ్ళకి ఆకలి నా ఆకలి ఒకటే. వాళ్ళకి ఎంత లగ్జరీ ఉన్నా వాళ్ళ నిద్ర నా నిద్ర ఒకటే. అక్కడ ఏ వ్యత్యాసాలు లేవు. ప్రకృతి నియమంలో వాళ్ళెంతో నేనంతే. సో నా ఆధ్యాత్మిక అనుభవంలో నేను అందరినీ ప్రకృతి ప్రాణులుగానే చూస్తాను. ఈ ప్రాపంచికమన్నీ ఉపాధులు. అవసరం కోసం ఒకడు హీరో అయ్యాడు, అవసరం కోసం ఒకడు లాయర్ అయ్యాడు, అవసరం కోసం ఒకడు ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా ఫేక్ ఐడెంటిటీ. దీనివల్ల నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు. నువ్వు గొప్పగా యాక్ట్ చేసినావు, 100 సినిమాలు చేసినావు, ఏం ఉపయోగం? యు ఆర్ లివింగ్ ఏ లై. అండ్ దాన్ని నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని క్రాఫ్ట్గా చూస్తాను నేను. అది నీ మానసిక పరిపక్వతకి ఏం ఉపయోగం చేయదు, నీ లిబరేషన్కి ఏం ఉపయోగం చేయదు, నీకున్న ఎమోషన్స్ని ఏమో అది డెడ్ చేయదు. నిన్ను ఒక ఉన్నతమైన మనిషికి ఏం తీర్చిదిద్దు. అది స్కిల్ అంతే. అది మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఇప్పుడు దీనివల్ల మార్గదర్శకంగా ఉండకపోగా వీళ్ళని చూసి ఎదుటి వాళ్ళు నవ్వే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట చెప్పనా, అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే టైం వేస్ట్ లేదు. ఈ రోజు అంటే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మోహన్ బాబు గారు కానీ లేదంటే మనోజ్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఒక తండ్రి కొడుకుల బంధం అంటే ఎంతో గొప్ప బంధం ఈ భూమి మీద. అలాంటిది తండ్రి కొడుకులు ఒకరికొకరు కొట్టుకొని పోలీస్ స్టేషన్ ఒకరి మీద ఒక ఫిర్యాదు. అసలు తండ్రి కొడుకులు వాళ్ళు ఎప్పుడు మోహన్ బాబు మనోజ్ ఒకరు నాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని ఉండరు. కొట్టుకునేవి వాళ్ళు గానే కాదు, వాళ్ళ ఆలోచనలు అంతే. ఎప్పుడు ఆలోచనలు ఏ 2 ఆలోచనలైనా కొట్టుకుంటాయి. నేను అందుకే నా పుస్తకంలో రాసుకున్న ఒక ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చే లోపు వాళ్ళ ఆలోచనలు తలబలు కొట్టుకుంటాయంట. సో ఏ ఇద్దరు మనసులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు ఒకే అంశం గురించి ఒకరు ఆలోచించరు. రెండోది, డబ్బు క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సంస్థ క్రియేట్ చేస్తే ట్రస్టీల మధ్యన గొడవలు వస్తాయి. అందుకే అసలు ఏం క్రియేట్ చేయాలి, అనుభవించు, దాన్ని ఎవరో చేతులు పెట్టేసి వెళ్ళిపో. అసలు అంటే నువ్వు ఉత్తరాధికారి ఉండకు ఎవరికి. వీళ్ళు అంత ఫేక్. అది వాళ్ళ డిసిప్లిన్ అంతా నేను చూస్తా కదా. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దెమ్. అసలు వాళ్ళందరికీ ఒక దండం. వాళ్ళందరూ ఇంకా గొప్ప సెలబ్రిటీస్ కానీ, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీస్ కానీ, అసలు వాళ్ళు వస్తే జనాలు ఎక్కడోళ్ళు కాదు, మొరాకో ప్రజలు, ఇథియోపియా ప్రజలు కూడా బట్టలు చింపుకొని. నేను నా గది నుంచి బయటకు వెళ్ళేది లేదు, వాళ్ళ దిక్కు చూసేది లేదు. ఎందుకో తెలుసా, నా పని నాకుంది. నేను వాళ్ళ వర్క్ని రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళకి అభిమానులకి మధ్య ఉన్న వెర్రి వేషాలు, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీడియా చూపించే అదంతా మనమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటే అంట, అల్లు అర్జున్ ఏనాడన్నా మన ఇద్దరి గురించి మాట్లాడతాడా? మనం ఎందుకు మాట్లాడుకోవాలి అతని గురించి? నాకు రూపాయి అయ్యాడు, మా కిషన్జీ గురించి మాట్లాడుకుంటా. కిషన్జీ నాకు ఫ్రీగా పాలు పోస్తాడు. నాకు కిషన్జీ ఇంపార్టెంట్ అల్లు అర్జున్ కంటే. నేను అల్లు అర్జున్కి రెస్పెక్ట్ లేకుండా లేను. నా గురించి అతను మాట్లాడినప్పుడు అతని గురించి ఎందుకు మాట్లాడాలి? వై షుడ్ ఐ? సరే, ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్ కాబట్టి నేను గంట మాట్లాడతా. నా గురించి ఎక్కడన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడమండి. అంటే మాకేం టాలెంట్స్ లేవా? జస్ట్ ఈ బోడి సమాజం గుర్తించినంత మాత్రాన మనం అంతా దిగజారిపోయినామా? నో. ఇప్పుడు నేను పుట్టిన వాతావరణం నుంచి నేను జీవిస్తున్న జీవితం, వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళు సాధించేందుకంటే 100 రెట్లు చాలా ఉన్నతమైనది. సరే, ఓన్లీ డబ్బును చూస్తే దరిద్రం సమాజం కాబట్టి డబ్బు నుండి గొప్పోడు అనుకుంటుంది. ఆహా, అట్లేం లేదు. అంతకంటే గొప్ప యాక్టర్స్ చాలా మంది ఉన్నారు, అవకాశాలు లేవు. అంతకంటే గొప్ప గొప్ప తీసేవాళ్ళు, రాసేవాళ్ళు చాలా మంది నాకు పర్సనల్గా తెలిసి అవకాశాలు లేవు. సరే, అవకాశం ఇస్తే ఫ్లాప్ అవ్వచ్చు, కానీ వాళ్ళ లైఫ్స్ అట్లా స్టేక్లో ఉన్నాయంటే ఒక రాంగ్ వ్యక్తి చేతిలో పడితే ఇప్పుడు నాకు సెలబ్రిటీ హోదా పడిపోతుందేమో భయంగా బతుకుతున్నారు వాళ్ళు. అసలు అట్లాంటి జీవితం నాకు వద్దే వద్దు. ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఎ లిబరేటెడ్ లైఫ్. ఎవ్వడు గుర్తిస్తే ఎందుకు గుర్తించకపోయింది సహస్ర. ఐ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్. ఐఎమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. నా వల్ల ఎవరికి నష్టం లేదు. నేను రోడ్డు మీద పోతుంటే ఎవరి మనసులో ఆలోచన కూడా రాదు. అంత లిబరేషన్ చేసిన నా నుంచి ప్రపంచాన్ని. సో ఈ సినిమాలు, నేను సినిమా చూస్తా. అల్లు అర్జున్ పుష్ప సినిమా నాకు టెరిఫిక్గా నచ్చింది. అతను ఒక యాక్టరు, ఆ యాక్టర్ చేసిన నటన నచ్చింది నాకు. అల్లు అర్జున్తో సంబంధం లేదు నాకు. అతను యాక్టర్గా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. అట్లాగే కటింగ్ షాప్కి వెళ్తా, ఆ కటింగ్ చేసేవాడికి రెస్పెక్ట్ ఇస్తే మంచిగా చేస్తే, నువ్వు ఇంటర్వ్యూ బాగా చేస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తే, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ పేజ్. అతను ఎట్లా గొప్పాయే, నువ్వు ఎట్లా సాదా సీదా మనిషి అవుతుంది. సెలబ్రిటీ అనేది ఏంటి అసలు? ఒక పెద్ద అబద్ధం. మారాల్సిన ఆలోచన
ప్రజల్లోనే ఉంది అంతే. కానీ మనం చచ్చిపోయినా ఎవడు మారడు, ఇది కొనసాగుతూనే ఉంటది. ఇంకోటి కొనసాగని, ఇలాంటివి ఉన్నప్పుడే నేను ఎవరో తెలుస్తుంది. అది ఇప్పుడు మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే తెచ్చుకోకపోయినా పర్లేదు, మీరు అంటే స్వేచ్ఛగా బతకవచ్చు. అసలు గుర్తింపు లేదు, ఇదో పెద్ద అబద్ధం. అసలు మనం చిన్నప్పటి నుంచి నేర్పించిన అతి పెద్ద అబద్ధాల్లో ఇది గుర్తింపు ఒకటి. ఎవడబ్బా గుర్తించుటోడు, వాడెవడు? ఇప్పుడు నువ్వు చేయలేక ఎక్కువ మంది నీ పేరు గుర్తించుకోవడం, దాన్ని గుర్తింపు అన్నాం. చూడు, గుర్తింపు అనే పదం వెనకున్న అర్థం ఇది. ఎక్కువ మంది నీ పేరు ఉచ్చరిస్తున్నారు, అట్లా గుర్తింపు అయింది. అది నాకు అతనికి చాలా గుర్తింపు ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో 2 లక్షల మంది అతని పేరుని గుర్తుంచుకున్నారు. అట్లా 2 లక్షల మంది వాళ్ళని గుర్తిస్తున్నారని చెప్తున్నావు అంతే. నేనంటే నాకు అక్కర్లేదు. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్ స్టూపిడ్ గుర్తింపు. వద్దు నాకు అది. దయచేసి నీ దాంట్లోనే పెట్టుకో, ఎక్కడన్నా పెట్టుకో, నాకు వద్దు. జీవితకాలానికి వద్దు. నేను ప్లేట్ మార్చను, ఫిరాయించను. రెండోది, ఐ మెట్ సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్. అందులో సెలబ్రిటీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పుడు సాదాసీదా మనిషిగానే కలిసిన, వాళ్ళని మామూలు మనుషులుగానే చూసిన నేను. రెండు, ఎందుకంటే నేను ఆర్టిస్ట్, నేను 2 పక్కలు ఉండాలి గుర్తింపు. నువ్వు నన్ను గుర్తించు, నేను నిన్ను గుర్తిస్తా. అంతేగాని జస్ట్ నువ్వు సెలబ్రిటీ అని నాగంటే అని చేసే సమస్య లేదు. నాకు ఏ అవకాశాలు కూడా వద్దు ఎవరి నుంచి, అసలు వద్దు నాకు. నేను హాయిగా ఇడ్లీ బండి పెట్టుకొని బతుకుతాను. నాకు అసలు డెవలప్ కావాలని లేదు లైఫ్లో. అసలు వద్దు పనికిరాని డెవలప్మెంట్. నేను కోరుకున్నది ఒక్కటే, ఎట్లయితే ఒక ధనికుడు డబ్బు పోవద్దని కోరుకుంటున్నాను, నేను నా ప్రశాంతత పోకుండా ఏం చేయాలో అంత ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళ డబ్బు ఎప్పుడన్నా పోవచ్చు, నా ప్రశాంతత పోదు, నా ఇంటిగ్రిటీ పోదు, నా సంగీతం నా నుంచి వాళ్ళు లాగేసుకోలేడు. నో, అల్టిమేట్ ఇదే. అది కాదు, అది ప్రాపంచికంగా అల్టిమేట్గా అనిపిస్తుంది డబ్బు. సరే, ఇప్పుడు ఒక పెద్ద ప్యాలెస్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. మన ముడ్డి అనే ప్లేస్ ఇంతే, ఇది మారదు ఎప్పటికీ. సో యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ వెరీ లిమిటెడ్ ఏరియా. ఇప్పుడు పెద్ద ప్యాలెస్ లోపలికి వెళ్ళావు, లోపలికి వెళ్ళినా నువ్వు నడిచే పాత్, నువ్వు కూర్చునే బెడ్, ఎవ్రీథింగ్ అంతే ఉంటుంది, ఎక్కువ ఉండనే ఉండదు. సో అదంతా నీకు ఒక ఫేక్ ఐడెంటిటీ ఇస్తుంది. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ హౌస్. ఇంపాసిబుల్, యూ నెవర్ లివ్ ఇన్ ఎ బిగ్ హౌస్. అంతే. మనిషి అంత మనిషి, చాపంత చాప, పిడికడంత పిడికడు, భోజనం అంత భోజనం, జీవితం అంత జీవితం అని జంధ్యాలు వేసింది. ఇప్పుడు నీవెంత, ఇప్పుడు నేను ఎప్పుడో రాసుకున్నది ఒక లైను, ఈ ప్రపంచం విశ్వం నుంచి చూడు, ఈ రకరకాల కొన్ని కోట్ల గ్యాలక్సీలు ఎంత, ఆ గ్యాలక్సీలో మన గ్యాలక్సీ ఎంత, మన గ్యాలక్సీలో పాలపుంత ఎంత, పాలపుంతలో ఈ నక్షత్రం సూర్యమండలం ఎంత, ఆ సూర్యమండలంలో మన భూమి ఎంత, ఆ భూమి మీద ఉన్న దేశాలు ఎంత, ఖండాలు ఎంత, ఆ ఖండాల లోపల ఉన్న దేశాలు చూడు, ఆ దేశాల లోపల ఉన్న రాష్ట్రాలు చూడు, ఆ రాష్ట్రాల లోపల ఉన్న ఒక మారుమూలు ఒక సిటీ చూడు, ఆ సిటీ లోపల ఎక్కడో కాలనీలోని ఒక ఇల్లు చూడు, ఆ ఇంట్లో ఒక రూమ్ చూడు, ఆ రూమ్ లోపల నీవెంత, నువ్వు పనిచేసేది ఎంత, నువ్వు క్రియేట్ చేసేది ఎంత, నువ్వు ప్రపంచాన్ని మార్చేది ఎంత. పిచ్చినా కూడా అంత సీన్ లేదు నీకు. ఈ అనంతమైన విశ్వంలో నీవెంత, నీ ఈగో ఎంత, ఆవగింజ కంటే అధ్వానం అది. అట్లాంటి దరిద్రపు ఈగోలు నాకు వద్దు. నేను చెప్తున్నా, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకోవచ్చు, వీడికి ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా మాట్లాడుతున్నది. నా జీవితం నాకు తెలుసు, అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అడిగావు కాబట్టి నేను దాన్ని బలంగా చెప్పాలని చెప్తున్నా. ఒక భాషలో, ఒక మాధ్యమంగా అవసరం కాబట్టి చెప్తున్నా. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఏది ఇంట్రెస్ట్ అంటే పాడుకోవడం ఇష్టం. సరే, మీరు అన్నట్టు మీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. సో బాగా ఇష్టపడేది జనరల్గా మీ రొటీన్ లైఫ్ ఏంటి? పర్ డే ఏం లేదు, ఒక రోజు ఇట్లా నాకేం ఉండదు. నేను అసలు ఈ ప్రపంచం నుంచి బయటపడి చాలా సంవత్సరాలు అయిపోయింది. భోజన శైలి ఎలా ఉంటుంది మీది? నాకు కూరగాయలు, ఈ మధ్య కూరగాయలు తింటున్నాను ఎవ్రీడే. ఇంకోటి నేనే ప్రిపేర్ చేస్తాను. నాన్ వెజ్ తింటారా? నో, ఓన్లీ వెజిటేరియన్. బుర్ర తినను, నాన్ వెజ్ తినను. కూరలు కూడా తినరు? బుర్ర అంటే ఐ డోంట్ ఈట్ బ్రెయిన్స్ ఆల్సో. అట్లా అంటే అతి పెద్ద నాన్ వెజిటేరియన్ అంటే పక్కోడు బుర్ర తినడం, అది కూడా నాన్ వెజిటేరియన్. పక్కోడు విషయాల్లో ఇంటర్ఫియర్ కావడం కూడా నాన్ వెజిటేరియన్. పక్కోడి గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు వాడు నవ్వుతున్నట్టే కదా, ఇదంతా నాన్ వెజిటేరియన్. ఏమి చేయని. జస్ట్ మీ వెజిటేబుల్స్, మీరు వండుకున్న వెజిటేబుల్స్ మీరు తింటారు? వండుకోను, వెజిటేబుల్స్ మేక మంచి ఉంటుంది. అసలు నాకు ప్రకృతి చాలా భలే నచ్చింది. అసలు నాకు ప్రకృతి అద్భుతమైన రహస్యం చెప్పింది 2009లో. నేను చాలాసార్లు అప్పుడు చెప్పినప్పుడు అందరూ ఇట్లా మస్తు చెప్తారా, అట్లా ఉండడం చాలా కష్టం అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇది నేను నమ్మించే విషయం కానే కాదు. ఇప్పుడు నేనున్న స్థితిని ఎట్లా నమ్మిస్తా? ఇంకో 20 ఏళ్ళ తర్వాత నువ్వు కలుస్తావు సహస్ర, నేను ఎట్లే ఉంటా? ఇది మారదు ఇంకా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే
నేను చేసే ఆ చిన్న యూట్యూబ్ ఛానల్, అందులో షేర్ లైక్ సబ్స్క్రిప్షన్ ఉండదు, లైటింగ్ ఉండదు, ఏ సెటప్ ఉండదు, ఎట్లుంటే అట్లా బండ కోతి ఉంటుంది. అది ఛానల్ మెంటల్ ఛానల్ అని పేరు పెట్టిన దానికి. ఎవరు చూసినా ఓకే, చూడకపోయినా ఓకే, నేను 100 సార్లు చెప్తా. సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం కాబట్టి యూట్యూబ్ చేస్తున్నా అంట. రెండోది, నేను చెప్తున్న నా జీవన విధానం, నాకు నచ్చింది చెప్తున్నా. ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదని చెప్తున్నా, నిర్ద్వంద్వంగా చెప్తున్నా. నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ అనుభూతి చెందుతారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి ఒకటే. వాళ్ళందరికీ అనుభూతి కలుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు, నాలో ఏ భేదభావం లేదు, డిస్క్రిపెన్సీస్ లేవు, అంతరాలు లేవు, కులమతాలు లేవు, ఏం లేవు. నేను నీ యొక్క స్వభావం, నీ క్వాలిటీ చూసి నేను గుర్తిస్తున్నా తప్ప నీ డబ్బు చూసో, నీ జెండర్ చూసో, నువ్వు దిగిన కారు చూసో గుర్తించేంత తుచ్చమైన మానసిక స్థితి నాకు లేదు. అది పోయింది 2009. అంతవరకు నేను కూడా కారును చూసేవాడిని. బంగారం వేసుకుంటే గ్రేటు, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. తర్వాత తెలిసింది వాట్ ఈస్ దిస్, అసలు ఏం కావాలి నాకేమవుతుంది అంటే అన్కండిషనల్ ఈజ్ లైఫ్ అంతే అట్లా. సో అందుకని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ఏమంటే మామూలుగా ఇంటర్వ్యూ చేసి ధోరణి ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇద్దరం మళ్ళీ నెక్స్ట్ మాట్లాడినాం అనుకో, జనాలు చూస్తే చూడని, లేకపోతే లేదనుకో నిజమైన కాన్వర్జేషన్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే మీడియాని చూసి, కెమెరాని చూసి ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళంతా ఐడెంటిటీ కోసం చేస్తున్నారు. అది నువ్వు ఎంత ట్రై చేసినా ఐడెంటిటీ రాదు స్వామి. ఐడెంటిటీ రావాలంటే నేను టెక్నిక్ చెప్పనా, సింపుల్. ఎంత పెద్ద లాబింగ్ చేస్తూ వచ్చే వీరైతే మీ ఊరమ్ము, మీ ఊర్లో నీళ్ళ ట్యాంకు నమ్ము, ఏదో ఒకటి అమ్మి మోదీ గారితోటి తన మనకి బాత్రూమ్ నీ పేరు చెప్పించుకుంటు, నీ పేరు వచ్చినట్టు చెయ్యి. मैं एक आदमी को देखा तेलंगाना में, वो अच्छा पेंटिंग किया है, उसका नाम कांत्रीसा है. मैं सुबह उठ के उसका पेंटिंग देखता हूँ, मुझे बहुत अच्छा लगता है, वो मेरा जीवन పరివర్తన कर दिया उस पेंटिंग అని నిమిషం చెప్పిన అనుకో, నెక్స్ట్ నా పెయింటింగ్ టకటక సేల్ అయిపోతుంది. మోదీ చెప్పాడు కదా. సో ఒకవేళ ప్రాపగండ చేస్తే అట్లా చెయ్యి. ఈ సెలబ్రిటీస్తో ఎందుకు? చాలా మంది చెప్తారు నీ పుస్తకం హీరో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, మోదీ, ఈ ముగ్గురిట్లో ఎవరితోనే నువ్వు ఇప్పిస్తావా? ఇప్పించు. నాకొద్దు. నేను ఒక 7 మందిని ఎంచుకున్న ప్రపంచవ్యాప్తంగా. అమెరికా ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్, లేకపోతే ఓప్రా విన్ఫ్రే, నాకు ఇష్టం ఆమె జీవన శైలి నాకు ఓవరాల్గా నచ్చుతుంది. లేకపోతే టామ్ హ్యాంక్స్, లేకపోతే టామ్ క్రూయిజ్, ఆ తర్వాత మోదీ గారు, లేకపోతే యోగి ఆదిత్యనాథ్, లేకపోతే మన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇట్లాంటి వాళ్ళు నా పుస్తకాన్ని ప్రమోట్ చేస్తా అంటే నేను అందరు నిద్రపోయిన తర్వాత ఊర్లో ఉన్న అందరిలో అమ్మి నేను తీసుకుని డబ్బులు ఇచ్చేస్తా వాళ్ళకి. ఎంత అంటే ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు. నిజానికి వాళ్ళు కనుక నాకు చెప్తా అంటే నేను దానికి ఓకే. ఎందుకంటే అల్టిమేట్ టచ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వీళ్ళంతా ఇట్లా పోయి లాస్ట్కు ప్రధానమంత్రి కార్డు స్విచ్ ఆఫ్ అవ్వాల్సిందే కదా. అసలు వీళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అసలు నాకు వద్దు, ఈ అంతరాలు వద్దు, ఈ నీకంటే ఎక్కువ వాడి దగ్గర వంగి నీకంటే తక్కువ వాడి దగ్గర ఇట్లానే టైప్ చూసినా అసలు ఇట్లాంటి వాళ్ళంటే నాకు అసలు నేను అందరితో సమానంగా ఉంటాను అంతే. రెండోది, కొడితే ఏదో కుంభస్థలాన్ని కొట్టారు అన్నారు కదా. ఇప్పుడు నేను తెలుసుకున్నా, నేను మోదీ గారిని కానీ ఇప్పుడు చెప్పిన చాలా ప్రబుద్ధులు నేను కలవలేను, నాకంత సీన్ లేదు, నాకు వద్దు అని తెలుసుకుని లిబరేట్ అయిపోయినా. ఇప్పుడు నేను జీవితంలో నా పుస్తకాన్ని నేను ప్రమోట్ చేయను. ఒకవేళ ప్రమోట్ చేస్తే నా మిత్రులు చేస్తారు. సహస్ర చెప్తుంది పుస్తకం బాగుంది, ఆమె సాదాసీదా మహిళ, నేను సాదాసీదా మనిషిని. ఇట్ ఇస్ నాట్ ప్రమోషన్. ఎవడో అన్నాడు నువ్వు యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తుంటే, నేను చెప్పిన ప్రమోషన్ అంటే తెలుసారా బూట్లే నీకు? ప్రమోషన్ అంటే చిరంజీవి గారితో చేయించడం, బాహుబలి సినిమాకి చేయించిందని ప్రమోషన్ అంటారు. పనికిరాని సినిమాకి పెద్ద పెద్ద వేదికల మీద యాంకర్లకు డబ్బులు ఇచ్చి బాజా భజంత్రీలు ఇట్లా యాక్టర్లు, ఇదంతా ప్రమోషన్ అంటే అది ఒక్కటనే చేసిందే నేను. ఒకవేళ నేను చేసిందే ప్రమోషన్ అయితే ప్రమోషన్ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. ఇప్పుడు ఇది ప్రమోషన్ కాదు, ఇది ఒక సాదాసీదా మనిషి చేస్తున్న ప్రయోగం ఇది. సో ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై ఓన్ లైఫ్. నా కెరీర్ నేనే పొందబెట్టుకున్నా. నేను అనుకుంటే ఎంతసేపు ఒక 2-3 సంవత్సరాల్లో ఐ కెన్ క్రియేట్ ఎన్ ఆర్గనైజేషన్, ఐ కెన్ డూ దట్. అవన్నీ ఉండే థాట్స్ నాకు అదృష్టవశాత్తు పోయినాయి. నేను లిబరేట్ అయిపోయినా, నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు, ఐ విల్ బి డూయింగ్ మోర్ పెయింటింగ్స్. మనం ఎప్పుడైనా కలిస్తే వీడియో లేకుండా హాయిగా మంచి పాటలు పాడుకుంటాం, భోజనం చేస్తాం, వీలైతే వంట వండుకొని తింటాం. నాకు ఇది ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, మనం క్రేజీగా వింతగా కనిపిస్తే జనాలు చూస్తారు. ఇదంతా రుగ్మత వ్యాధి లక్షణాలు ఇవి. బీ ఆర్డినరీ. నీకు నచ్చినట్టు బట్టలు వేసుకో, కానీ జనాల కోసం నేను వేసుకోలేదు. జనాలు ఉన్నా లేకుండా రాత్రిపూట కూడా అడుగు మా కండమని ఇట్లా వేసుకొని పడుకుంటాను నేను. నాకు నచ్చుతున్నాయి ఇవి.
ఐ సెలబ్రేట్ మై లైఫ్ అంతే తప్ప జనాల కోసం చేసేది పని ఒక్కటి కూడా లేదు. సో ఇప్పుడు ఫైనల్గా జనాల కోసం కూడా ఏం చెప్పరు. నేనెందుకు చెప్తే ఇంటర్ అయ్యింది. లేదు, నేను ఒక చిన్న జోక్ విన్నా. ఏదైనా మెసేజ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వండి, 10,000 మంది ప్రజలు వింటున్నారంటే మొబైల్ బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇవ్వలేను అని అంటాడు. అట్లా నాకు మెసేజ్ల మీద ఆసక్తి లేదు. నేను చెప్పనా, ఉన్న చోటే లిబరేట్ అవ్వండి. లిబరేట్ అవ్వడానికి సమాచారంతో పని లేదు, లిబరేట్ అవ్వడానికి గురువు అక్కర్లేదు, లిబరేట్ అవ్వడానికి సాధన అక్కర్లేదు. జీవితం యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకొని బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది నేను జీవితకాలం చెప్తా. ఎవరైతే ప్రాపంచిక బెనిఫిట్స్ కోసం, అంటే డబ్బు కోసం మెడిటేషను, మేనిఫెస్టేషను, నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది, నీకు అమెరికాలో జాబ్ కోసం చేస్తే వస్తుంది, నువ్వు అద్దం మీద పేరు రాసుకో, విష్ పిరమిడ్, బుల్షిట్ పిరమిడ్ ఇవన్నీ చెప్పి నువ్వు అందరిని లాగుతున్నావు చూడు. నో, ఇదంతా మోసం. ఇది నువ్వు ధ్యానాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నావు నా కొడుక. నువ్వు ఇదంతా అబద్ధం. ఇది ధ్యానం అంటే ఒక వ్యక్తి తన మైండ్ని తాను ఎగ్జామిన్ చేస్తున్నాడు, తన జీవితంలో తను ఇబ్బంది పడుతున్న అంశాలకు కారణభూతమైన ఆలోచనలు ఏమిటని ఫిగర్ అవుట్ చేస్తున్నాడు. అవి ఏం చేస్తే క్లియర్ అవుతాయో చెక్ చేసుకుంటున్నాడు. తనకు సాధ్యం కాకపోతే అప్పుడు ఆ విషయం గురించి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక్క ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుందండి, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో. అప్పుడు గురువు గారు చెప్పారు, ఉండవయ్యా ఇదేమంత పెద్ద విషయం కాదు, ఈ చిన్న సాధన చేయబోతుంది అన్నాడు. పోయింది. అప్పుడు గురువు కృతజ్ఞత నమస్కారం పెట్టాడు. అట్లా గురువు పాత్ర ఉందంతే. ఈ గురువుని చూస్తే పూనకాలు ఊగడం, గురువుని చూస్తే కన్నీళ్లు రావడం, గురువుని చూస్తే గూస్ బంప్స్ రావడం, ఇదంతా రోగ లక్షణం. ఇది నేను జీవితకాలం చెప్తా. ఎందుకంటే గురువు అంటే నథింగ్ బట్ ఏ ఫ్రెండ్. ఎందుకంత వస్తుంది తెలుసా? అతను అందుబాటులో లేకుండా పోయాడు అంతే. ఇప్పుడు సూపర్ స్టార్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. పర్సనల్లీ ఐ లైక్ హిమ్. ఈజ్ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఛాలెంజ్ కానీ, స్వయం కృషి కానీ టెరిఫిక్ ఎంజాయ్ చేస్తాను నేను. ఇప్పుడు అతన్ని చూస్తే జనాలకు ఎట్లా పిచ్చెక్కుతుంది? మరి రామ్ చరణ్కి ఎందుకు పిచ్చెక్కదు? ఇంకా స్టేజ్ కాదు, నేను చెప్పింది నీకు అర్థం కాలే. చిరంజీవిని చూస్తే జనాలకి బట్టలు చింపేసుకుంటారు కదా, మరి రామ్ చరణ్ చూస్తున్నాడు కదా, ఎందుకు బట్టలు చింపుకోవట్లేదు? అయిపోయింది కదా, దట్స్ ద మ్యాటర్ క్లోజ్. చిరంజీవి గారు వచ్చి మీ ఇంట్లో ఉంటే మీకు ఇంట్రెస్ట్ వీక్తుంది. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. సో ఎవరెవరు ఇంట్లో సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇంట్లోని వ్యక్తులకు వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, దే ఆర్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు పిర్రగోకుంటే వీళ్ళు చూశారు, వాళ్ళు బాత్రూంలో రకరకాల శబ్దాలు చేస్తుంటే చూసి ఇతను మామూలు మనిషిని తెలుసుకున్నారు వాళ్ళు. సో దే ఆర్ ట్రీటింగ్ హిమ్ నార్మల్లీ. బట్ రెస్పెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అతను ఒక సాధించిన వ్యక్తిగా నేను గౌరవిస్తా. కానీ అంత అవసరం లేదు హైప్ చేయాలి. చూడండి డాడీ అని ఎవడంటాడు చెప్పు? ఎవడంటాడు అసలు? ఎవడన్నాడు హాయ్ డాడ్ అని గుడ్ మార్నింగ్ అయిపోతుంది. అట్లా నువ్వు చిరంజీవి గారు కలిసి కనిపించినప్పుడు ట్రీట్ హిమ్ లైక్ ఏ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఇది నేను కనుక చిరంజీవి గారు కలిస్తే, చిరంజీవి గారు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని చెప్తాను అంతే. మీరు ఫాదర్ లైక్ ఫిగర్, మీరు ఎక్కడున్నా బాగుండాలి సార్ అంతే. నాకు మీ నుంచి ఏమొద్దండి, ఏమొద్దు. లేదంటే నాకు నేను ఆశ్చర్యపోతుంటే నేను ఘోరంగా థింక్ చేసిన విషయాలు. అదే నాయన వస్తున్నాడు మమ్మీ నాయన వస్తున్నాడు అని బట్టలు చింపేసుకుంటారా? అసలు అట్లా చిరంజీవి గారు ఇంటికి రారు, వెళ్ళిపోతాడు. అసలు చిరంజీవి గారు నాకు పర్సనల్ ఎలిమెంట్ ఏమీ లేదు, నాకు మీరంటే విపరీతమైన గౌరవం. అంటే నిజంగా మీరు కనుక మా ఇంటికి వస్తే నేను మా అన్న వస్తే ఎట్లా ట్రీట్ చేస్తా అట్లే ట్రీట్ చేస్తా. అస్సలు నేను ఎగ్జైట్ అవ్వను. బికాజ్ నేను మనిషిని చూస్తున్నా తప్ప ఈ సోకాల్డ్ సూపర్ఫిషియాలిటీని చూసే లక్షణం పోయింది. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను, అందుకే కొంచెం పిచ్చి కనిపించచ్చు. దే ఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్ యార్. ప్రాణం తీసేశారు ఒక అమ్మాయిది. అది ఆడు రాజు శ్రీవాస్తవ్ అని కమెడియన్, గ్రేట్ కమెడియన్, స్టాండప్ కమెడియన్. ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు, వీళ్ళు చెప్పొద్దో లేదో తెలియదు కానీ చెప్పేస్తానండి అన్నాడు. సిద్ధు వీళ్ళంతా ఉన్నారు ముందర. ఏమిటంటే అది బాత్రూమ్కి వెళ్ళే సీను చూపిరండి అంటే, అది ఎట్లా చూపిస్తారంటే అంటే వాళ్ళు రియల్ లైఫ్ కూడా పోరేమో, సెలబ్రిటీస్ కదా వాళ్ళు, అంత అందంగా ఉంటారు, బాత్రూమ్కి వెళ్తారా అసలు? ఆ డౌట్ నాకు చిన్నప్పుడు ఉండేది. ఈ గొప్ప గొప్ప సెలబ్రిటీస్కి అసలు బాత్రూమ్ రాదేమో, అంత నీచమైన పనులు ఎట్లా చేస్తారు? నాకు తర్వాత తెలిసింది అందరికి వస్తుందంట. అందరికి వచ్చినప్పుడు అందరు సేమ్ కదా. ఇప్పుడు నా నిద్ర నీ నిద్ర ఒకటి, నీ నిద్ర సూపర్ స్టార్ రజనీకాంత్ నిద్ర, జో బైడెన్, ఆ తర్వాత ట్రంప్ నిద్ర, చిరంజీవి స్వామి నిద్ర ఒకటే. ప్రకృతిలో ఏ అంతరాలు లేవు. అట్లా నాకు ప్రకృతి ఒక సందేశం పంపించింది. ఆ ప్రకృతి కుక్క ఎట్లా జీవిస్తుందో ఆ కుక్క పట్టుకున్న మూల స్థితిని నేను పట్టుకున్నా. అదే భగవద్గీతలో రాయబడ్డది, నిష్కామ కర్మ. సో వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళ వృత్తి, వాళ్ళ రియల్ కాదు అది. ఆ జీవితంలో మళ్ళీ ఈ టాపిక్ మన ఇద్దరం మాట్లాడద్దు. అంటే నువ్వు అడిగావు కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. జస్ట్ దే ఆర్ యాక్టింగ్. నిన్న కూడా సినిమా చూసినాం, వి సెలబ్రేట్ దేర్ యాక్టింగ్. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చింపేసిండు. నేను ఎన్నోసార్లు చెప్పిన 3 సీన్లు చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఏది ఆ రష్మికి ఇంటికి వస్తుంది, రష్మికి ఇంటికి వస్తుంది, ఆ తర్వాత వీడు ఏదో ఎందుకు వచ్చినావు మమ్మీ అంటాడు, అప్పుడు ఆమె బట్టలు మడతేస్తూ ఉంటుంది. ఏదో ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నా, వాడు నన్ను రమ్మన్నాడు రాత్రికి, నన్ను ఉపయోగించుకో సామి అనేది చెప్తుంది. అప్పుడు గట్టిగా హక్ చేసుకుంటాడు, పోదంపా అంటాడు, వాడిని పై అంత వల్లగొడుతాడు. అక్కడ వాళ్ళలో ఉన్న గొప్ప యాక్టింగ్ని వాళ్ళు చూపించారు. యాక్టింగ్ వేరే, మనిషి యొక్క జీవితం యొక్క అండర్స్టాండింగ్ వేరే. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా జనాలకు తెలిసస్తలేదు. ఇప్పుడు రమణ మహర్షి యాక్టింగ్ చేయలేకపోవచ్చు, బట్ హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ మైండ్. జీవితంలో ఏనాడు బాధపడడు. నేను చెప్తున్న జీవితంలో ఏనాడు బాధపడదు. అటువంటి అవగాహన వేరు, యాక్టింగ్ వేరు. వయలినిస్ట్ వేరు. వయలిన్ పర్సనల్ లైఫ్లో అతనికి జీవితం అర్థం కాకుండొచ్చు, బట్ ఈ ఒక్క విషయంలో సమగ్రమైన అవగాహన ఉండి ఉండవచ్చు. ఈ చిన్న డిస్టింక్షన్ గురించి మేము ఎంతసేపు మాట్లాడుకున్నది, నథింగ్ పర్సనల్. వాళ్ళని నేనేమంట, తప్పేం లేదు. చాలా విషయాలు చెప్పారు. లేదు, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలే. నేను దీని ముఖతా చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఎవరన్నా ఇంటర్వ్యూ చేసినాం అనుకో, ఈ ఫార్మాట్ తీసేద్దాం. కెమెరాలు ఎవరెవరు పట్టుకుంటారు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి. అంటే ఈ మనం ఎక్కడ లిబరేట్ అయినాం, ఎప్పుడు ఎవడోడు ఒత్తుతూనే ఉన్నాడు. నియమాలు పెట్టి ఆ నియమాలు ఇరికిస్తున్నారు తప్ప. ఇప్పుడు నాకు ఇంతసేపు కింద కూర్చోవాలనిపిస్తుంది, కింద కూర్చోవాలి. అప్పుడు జస్ట్ కెమెరా కిందకి ఉంచితే అయిపోతుంది. అంటే ఈ బంధనాల నుంచి వచ్చేసేయాలి. ఒకవేళ ఇట్లనే సెటప్ ఉందనుకో, అసలు జీవితంలో నాకు ఇంటర్వ్యూ వద్దు, ఇంటర్వ్యూ ద్వారా వచ్చే ఆ పేరు వద్దు, ఆ జనాలు వద్దు, ఏమొద్దు, హాయి ఉంటుంది లైఫ్. అసలు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నావు, ఇది ఫిక్స్ అయిపోయింది. వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. ఇంకోటి నీకు వచ్చింది తెలుసా, లాస్ట్ మాట. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆ చివరిలో మరణించే ముందు, అంటే ఒక సెలబ్రిటీ రాసిన నోట్ అంటే ఒక రాతప్రతిలో, అంటే దేనికోసం నేను పరితపించినో ఇప్పుడు అవి గుర్తు కూడా లేవు నాకు. నేను ఒక విషయం చూసి ఆశ్చర్యపోయినా, దిలీప్ కుమార్ సాబ్ సచ్ ఏ గ్రేట్ యాక్టర్. అతని సినిమాలు, పాత సినిమాలు చూస్తే అసలు యాక్టింగ్ ఆయన ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటాడు. ద వే హీ లుక్స్ ఎట్ ద కెమెరా, చిన్న స్మైల్, ఆ డైలాగ్ చెప్పే విధానం ఎక్సలెంట్ అసలు. అంటే ఒక అపారమైన అనుభవ భాండాగారం అది, ఎన్సైక్లోపీడియా బ్రిటానిక్ ఆఫ్ యాక్టింగ్ లాగా ఉంటుంది అది. అట్లాంటి వ్యక్తి లాస్ట్కి సైరాబాన్ని పెళ్లి చేసుకున్నాడు, చాలా మందితో లవ్లో పడి అట్లా ఇట్లా. ఆ తర్వాత సైరాబాన్ చాలా లాయల్గా ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు సైరాబాన్ స్టిల్ షీజ్ అలైవ్. అతనికి యాక్టింగ్లో అత్యున్నత పురస్కారం ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే. సో అతను రాలేడు, ఎందుకంటే అప్పటికే బాడీ బెడ్డెడ్ అయిపోయింది, ఎవడైనా ఎంతకి. సో ఇప్పుడు ఇటు ఉంటాడు అనమాట. ఇప్పుడు सुन रहे हो, प्रधानमंत्री जी आ रहे हैं आपको देखने के लिए. నీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్నారంట, అత్యున్నతమైన అవార్డు. ప్రధానమంత్రి వచ్చాడు, వాళ్ళ పత్రం తీసుకొని వచ్చారు, ఇస్తున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు, గ్రూప్ ఫోటో. నేను ఎప్పుడే అట్లుంటున్నా, నేను చెప్తున్నా. ఆయనకు మొత్తం తెలుసు. అంటే ఏవేవి నీకు ఎగ్జైట్మెంట్ ఇస్తున్నాయో, సహస్రం ఒక రహస్యం చెప్తా, నీకు నువ్వు ఆలోచించుకో, జనాల కోసం కాదు, నువ్వు ఆలోచించుకో. నేను రీవిజిట్ చేస్తున్నా. చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్ ఎగ్జైటింగ్ అనిపించింది. నువ్వు కాస్త మానసిక పరిపక్వత రాగానే దాని పట్ల ఎగ్జైట్మెంట్ పోయిందా లేదా? అట్లా నీ పనికిరాని పేరు ప్రఖ్యాతుల పట్ల ఎగ్జైట్మెంట్ మరణించినప్పుడు పోతుంది. నేను ఇప్పుడే పోగొట్టుకున్నా. సో ఆ మైండ్ చచ్చిపోయింది. ఇప్పుడు నా భావి జీవితం ఇట్లాంటి తుచ్చమైన ఐడెంటిటీ కోసం ప్రాకులాడడం కానే కాదు అసలు. నేను మస్తు మంది సెలబ్రిటీస్ని కలిసిన, నేను ఏనాడు ఫోటో కూడా దిగలేదు, నెంబర్ కూడా తీసుకోలేదు. వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. నా ఫోన్ నుంచి ఇంతవరకు ఎవరికి ఫోన్ చేయలేదు. బోలంతమంది తెలుసు నాకు. ఐ నెవర్ కాల్. జెన్యున్గా నాకు వద్దు, ఇంటికి వస్తే భోజనం చేద్దాం రా, నేను వండి పెడతా. లేకపోతే నేను బియ్యం కోసం నేను కొంత వర్క్ చేసి అది నేను చాలా గౌరవంగా భావిస్తా. ఎక్కువ డబ్బున్నా, కోట డబ్బున్నా నువ్వు తినేది ఇంతే. భావితరాలకు ఏదో చేయాలనేదో వీళ్ళు తీసి పెడుతున్నారు తప్ప ఏముండదు. టూ మచ్ ట్రైనింగు. ఆ ఇంట పుట్టినావు అనుకో నరకమే. డబ్బున్న వాళ్ళు ఇంత పుట్టిన నరకం. ఇంకా నువ్వు ఇప్పుడు తండ్రి పేరు నిలబెట్టాలి.
ఇప్పుడు నెక్స్ట్ పుట్టేటోడు తండ్రి పేరు తాత పేరు నిలబెడతాడు. ఇంకా నెక్స్ట్ ఆ పదవి నేనే ఒకవేళ అలాంటి ఇంట్లో పుట్టింటే ఈ అవగాహన ఉండింటే కనుక ఒక రైట్ టైం చూసి ప్రెస్ మీట్ పెట్టి ఇక నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, నేను ఒక సాదాసీదా జీవితాన్ని జీవిద్దాం అనుకుంటున్నా, చెప్పులు కుడదాం అనుకుంటున్నా. అసలు వాళ్ళకంటే ఎక్కువ సెలబ్రిటీ అవుతుంటుంది నేను. వీళ్ళు పిచ్చోళ్ళు అదే రంగంలో కూడా నువ్వేం సెలబ్రిటీ అవుతావు రాబాయి, నువ్వు బ్రేక్ చేయి పాతు, నువ్వు బుద్ధుడిగా మారిపో, పరివ్రాజకుడివిగా. ఇప్పుడు అట్లాంటి ఒక రిచ్ కిడ్ స్టార్ కిడ్ ఇట్లా చిన్న వస్త్రం వేసుకొని రోడ్డు మీద తిని పడుకున్నాడు అనుకో. రెండోది ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఉండాలి. ఉత్తగా తిని పడుకుంటే ఇగ్నోర్ చేస్తాడు. నీకు బీభత్సమైన వాగ్దాటి ఉండాలి, నీకు అవగాహన ఉండాలి జీవితం పట్ల. అప్పుడే నువ్వు కరెక్ట్ కౌంటర్ పార్ట్ అవుతావు. లేకపోతే నిన్ను మ్యాప్లో లేకుండా చేస్తారు, అది వేరే. నేను చెప్పేది జీవితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి అట్లా చేస్తే కనుక అసలు ప్రపంచవ్యాప్తంగా ఇట్లా విషయాలు జస్ట్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, దట్స్ నాట్ రియల్ అని చెప్తే కథం మొత్తం బేస్లు కదిలిపో అట్లా. రైట్. కాంతిరీస గారు చాలా నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, చాలా నేర్చుకున్నాను. అంటే ఇంటర్వ్యూ లాగా అయితే అనిపించలేదు, బట్ కొన్ని విషయాలు అయితే హెల్దీ కన్వర్జేషన్ అండ్ చాలా విషయాలు ఇప్పుడు నేను అంటే ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది, చాలా విషయాలు గ్రహించాను. ఈరోజు ఇంకా చాలా చాలా అంటే మీరు అన్నట్టు దేనికోసం పాకులాడకూడదు, నిజంగా దేనికోసం పాకులాడకూడదు. రాదు, నువ్వు వచ్చినా సగం సగం వస్తుంది, అది నీకు ఎప్పుడు అశాంతినే మిగులుస్తుంది. ఎందుకు ఈ తలకనుకు ఉన్నది సరిపోదా? ఉన్న దాంట్లో తిని పడుకున్నావు, హాయిగా ఉన్నావు, అంతే చాలు, అంతే. రెండోది పరిపూర్ణంగా మన మనోశరీరాలు వ్యసనపరులు కావద్దు, లేకపోతే సోమరులు కావద్దు. యూ హ్యావ్ టు వర్క్. అలానే తిన్నావు పడుకున్నావు అంటే సోమరిపోతులని కాదు, నువ్వు మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి, నీకు సంతృప్తినివ్వాలి. మనం సరైన పని చేస్తే ఎలా ఉపయోగపడుతుంది నేను తెలుసుకుంటున్నా. ఉదాహరణకు నేను లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా. ఇద్దరు తోట పెంచారంట, గులాబీ తోట. ఒకడేమో నేను గులాబీ తోట పెంచితే ఫేమస్ అవుతానని పెంచాడు. ఎవరు రావట్లేదు చూడ్డానికి. అసలు కోపం వస్తుంది. థియేటర్ లేచి గులాబీ చెట్లు మొత్తం ఎత్తి కొట్టాడంట కింద, ఇంత కష్టపడి పెంచితే ఎవరు రావట్లేదని. రెండో వ్యక్తి ఇవేవీ లేకుండా ఊరికే గులాబీ తోట పెంచాడు, తనకిష్టం కాబట్టి పెంచుతున్నా అని చెప్పాడు. పరిపూర్ణంగా పెంచుతూ వచ్చాడు. ఎవరెవరో వచ్చి చూసిపోతున్నారు, ఎవరెవరు వచ్చి మెచ్చుకొని పోతున్నారు. అప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు, మీరు మెచ్చుకుంటున్నారంటే అది మీ గ్రేట్నెస్ అబ్బా, నేను మీరు మెచ్చుకుంటారని పెంచలేదు, మీరు వచ్చి చూస్తారు అభినందిస్తారని పెంచలేదు, నాకు ఇష్టమే పెంచానంతే. నాకు ఇష్టమే పెంచింది, మీకు నచ్చింది కాబట్టి నేను ఈ ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానంట. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై కన్నమ్మ, మై మదర్, మై డాటర్, ఆల్ మై ఫ్రెండ్స్. వాళ్ళందరి ప్రత్యక్ష పరోక్ష కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళు లేకుండా నేను లేనే లేదు. ఇండివిజువల్గా ఇక్కడ ఏమి సాధించలేము. అంతా కలిస్తేనే సంథింగ్ ఇస్ హ్యాపీనింగ్. కాకపోతే ఇందులో ఈ బంక తీసేసిన గుర్తింపు కోరుకోవడం అనేది, నన్ను చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి, అట్లాంటిది ఏం లేదు. మధ్య చేరేసినా ఓకే, నేల మీద వేసినా ఓకే, ఒక్కడి దాన్ని బయటికి నూకినా ఓకే, ఎక్కడన్నా కూర్చోవచ్చు, ఎక్కడన్నా పని చేసుకోవచ్చు. అట్లాంటి 0.00001% కూడా అట్లాంటివి ఏమీ లేవు. జీవితం యొక్క పరమోత్కృష్టమైన స్థితి దర్శించబడ్డది. ఇది చెప్పిన అర్థం కాదు, ఓన్లీ నేను ఆచరిస్తూ జీవిస్తూ ఉంటే అర్థమయ్యే కొందరికి తప్పక అర్థమవుతుంది. వాళ్ళు చూడగానే విముక్తిలోకి వస్తారు అంతే. నాతో ఒక్క మాట కూడా అక్కర్లేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సరే ఇది చూసారు కదా, చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. అండ్ కాంతిరీస గారి నుంచి ఇంకా విషయాలు చాలా తెలుసుకోవాలి. మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.